స్టాక్ మార్కెట్‌లో ఒక షేర్ ఎలా కొనాలి? ఎలా అమ్మాలి? మొత్తం మనం ఒక స్టాక్ తీసుకుందాం. టొరెంట్ పవర్ తీసుకుంటున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానని ఫండమెంటల్ అనాలిసిస్ ముందు ఈ వీడియోలో ఉంటది. ఫస్ట్ కొనడం, అమ్మడం చూపించి ఇది ఎందుకు తీసుకున్నానో ఆ తర్వాతే ఫండమెంటల్ అనాలిసిస్ ఈ వీడియోలోనే చేస్తా. అలా అని ఇది కొనమని కాదు. మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి చేస్తున్నా. మీరు వేరే స్టాక్స్ మీద కూడా ఫండమెంటల్ అనాలిసిస్ చేయడానికి మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి చేస్తున్నా. అంతే కాదు, ప్రతి సెక్టార్ నుంచి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ నుంచి అండ్ ఒక 63 స్టాక్స్ వరకు స్టడీ చేయడానికి చెప్తాను. లాస్ట్లో ఉంటాయి అండ్ మీరు స్టడీ చేయడానికి. ఇప్పుడు నేను చెప్పింది మీరు ఆ స్టాక్స్ మీద అప్లై చేయండి, నేర్చుకోండి. అయితే ముందు మీకు డీమ్యాట్ అకౌంట్ ఉందా? లేకపోతే ఇప్పుడే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్లో దానికి సంబంధించిన లింక్ పిన్ చేశాను. డీమ్యాట్ అకౌంట్ లింక్ ముందు ఓపెన్ చేయండి. నేను పర్సనల్గా వాడే డీమ్యాట్ అకౌంట్ అది. వెళ్ళి ఓపెన్ చేయండి. ఇందులో మీకు ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్తో అటాచ్ చేయాలి, లింక్ అయ్యి ఉండాలి, పాన్ కార్డు ఉండాలి అండ్ ఒక ఎంటీ పేపర్ మీద సైన్ తీసి పెట్టుకోండి. ప్రాసెస్ 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఇది ఎందుకంటే మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఈజీగా ఉంటుంది, చాలా తక్కువ ఛార్జెస్ ఉంటాయి వేరే ప్లాట్ఫామ్స్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ వీళ్ళు స్టాక్ రికమెండేషన్స్ కూడా ఇస్తారు. సో మీరు నేర్చుకున్నది వాటి మీద రీసెర్చ్ చేసి ఫండమెంటల్ అనాలిసిస్ వాళ్ళు ఇచ్చిన స్టాక్స్ మీద కూడా చేయొచ్చు. సో ఫ్యూచర్ వీడియోలో టెక్నికల్ అనాలిసిస్ కానీ, ఇండికేటర్స్ కానీ అన్నీ మనం డీమ్యాట్ అకౌంట్లోనే ఫ్రీగా నేర్చుకుందాం. సో అకౌంట్ ఓపెన్ చేసి వచ్చి వీడియో చూడండి. ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళైతే ముందు ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ చూడండి. కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో ఫస్ట్ ఎపిసోడ్ పిన్ చేస్తాను. అలాగే ఐ కార్డ్స్లో కూడా స్టాక్ మార్కెట్ ప్లేలిస్ట్లో 1 by 1 ఎపిసోడ్స్ చూడొచ్చు. అంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియకపోతే అది చూడాలి. ఓకే, అయితే ఇప్పుడు ముందు ఒక స్టాక్ ఎలా కొనాలో, ఎలా అమ్మాలో చూద్దాం. ఫస్ట్ మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ అంటే మొబైల్ యాప్లో ఎలా బై చేయాలో చూపిస్తాను. తర్వాత వెబ్ బ్రౌజర్లో కూడా చూపిస్తాను. అంటే కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లిమిట్ ఆర్డరు, మార్కెట్ ఆర్డరు, స్టాప్ లాసు, జీటీటీ, గుడ్ టిల్, ట్రిగర్డ్, వీటికి అసలైన అర్థాలు ఏంటి, ఇవన్నీ చెప్దాం. ఫస్ట్ స్క్రీన్ రికార్డింగ్ మొదలెడదాం మొబైల్ది. ఇంకా మనం స్క్రీన్ రికార్డింగ్లోకి వచ్చేసాం. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాక మీ ఇంటర్ఫేస్ యాప్లో అయితే ఇలా ఉంటుంది. మీ ప్రొఫైల్ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఏమో వాచ్ లిస్ట్. మీరు ఏమైనా స్టాక్స్ కావాలనుకుంటే యాడ్ చేసుకొని ప్రతి సెక్టర్లో కొన్ని స్టాక్స్ తీసుకొని యాడ్ చేసుకొని వాచ్ లిస్ట్ చేసుకోవచ్చు. మీ పోర్ట్ఫోలియోలో మీరు ఏం స్టాక్స్ కొన్నారో, ఏ స్టాక్స్ అమ్మారో ఇక్కడ చూడొచ్చు. ఆర్డర్స్ అంటే మీరు ఏదైనా ఆర్డర్ పెట్టారు, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ కానీ లేదంటే ఆర్డర్స్ హిస్టరీ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు హోమ్ బటన్కి వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే మన వాలెట్లో డబ్బులు ఉండాలి కదా. ఇది చాలా సింపుల్. ఇక్కడ కింద రైట్ సైడ్లో అకౌంట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పైన యాడ్ ఫండ్స్ అని కనబడుతుంది కదా. ఆ యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారో 500, 10,000, 100 అని అడుగుతుంది. మీరు ఎంత అమౌంట్ కావాలంటే అక్కడ ఎంత అమౌంట్ యాడ్ చేసి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ సెలెక్ట్ చేయండి. 1 సెకండ్లో మీ ట్రేడింగ్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి అండ్ దీనికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. దట్స్ ఇట్. సరే, ఇప్పుడు డబ్బులు ఎలా పే చేయాలి అంటే ఒక షేర్ని కొనాలన్నా, ఒక షేర్ని అమ్మాలన్నా ఎలా పే చేయాలి? హోమ్ బటన్లోకి వద్దాం. ఫస్ట్ మనం టొరెంట్ పవర్ని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా, ఆల్రెడీ ఇక్కడ ఉంది. బట్ మీరు ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఇక్కడ పైన సెర్చ్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి క్లిక్ చేసి టొరెంట్ పవర్ అని సెర్చ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ బై అండ్ సెల్ అని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మీరు ఇన్ కేస్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలనుకుంటే ఇందులో అన్ని ఆప్షన్స్ ఉండవు, స్క్రీనర్లో ఉంటాయి. అది నేను తర్వాత లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ స్వైప్ ఫర్ స్టాక్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీన్ని పైకి డ్రాగ్ చేశారనుకోండి, కొన్ని ఫండమెంటల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు టెక్నికల్ అనాలిసిస్ ఇంకా రాదు కాబట్టి దాన్ని లైట్ తీసుకోండి. డెరివేటివ్స్ ఉన్నాయి, డెరివేటివ్స్ ఇప్పుడు అక్కర్లేదు. ఫండమెంటల్ ఇక్కడ మీకు కొన్ని వాల్యూస్ ఉంటాయి. పిఈ రేషియో, ప్రైస్ టు బుక్ వాల్యూ, ఈవీ వర్సెస్ ఈవీ టు ఈబీఐ, టీడీఏ, ఈవీ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఈవీ టు సేల్స్, పిఈజీ రేషియో, ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్ఓసిఈ, ఆర్ఓఈ కూడా చెప్తాను, అన్నీ చెప్తాను ఈ వీడియోలోనే, కంగారు పడకండి. ఈ వీడియో అయ్యేసరికి వీటి వెనక ఎంత అర్థం ఉందని మీకే అర్థమైంది. సో మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలనుకుంటే ఇలా వస్తే చాలు. ఓకే, టొరెంట్ పవర్ క్లిక్ చేసాం. ఇక్కడ బై మీద క్లిక్ చేశారనుకోండి, దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ డెలివరీ ఇంట్రాడే అని కనబడుతుంది కదా. డెలివరీ ఇంట్రాడేలో మీకు దీని మీనింగ్ ఒక స్టాక్ని కొని ఇంటికి తీసుకెళ్ళడం. డెలివరీకి చెప్తున్నా, ఫస్ట్ డెలివరీ తీసుకోండి. ఒక స్టాక్ని కొని ఇంటికి తీసుకెళ్ళడం. టొరెంట్ పవర్ ప్రైస్ ఇప్పుడు 1291.410 ఉంది. మీరు ఒకవేళ దీన్ని కొనాలనుకుంటే మీ దగ్గర ఫుల్ అమౌంట్ ఉండాలి. అంటే 1291.40 అమౌంట్ ఉండాలి. మీరు ఒక షేర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఫండ్స్ 3000 ఉంది కాబట్టి నేను ఫండ్స్ యాడ్ చేయలేదులేండి. ఇప్పుడు నాది ఒక షేర్ చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ 1 అని పెడితే 1291 ప్లస్ 41 ప్లస్ ఛార్జెస్ ఎంత అయితే అంత ప్లేస్ బై ఆర్డర్ కొడితే అయ్యిద్ది. ఒకవేళ మీరు ప్లేస్ బై ఆర్డర్ కాకుండా ఇక్కడ
పే లేటర్ అనే ఆప్షన్ కూడా వస్తుంది డెలివరీలో. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మీరు డెలివరీ తీసుకుంటే మీరు ఈరోజే అమ్మాల్సిన పని లేదు. మీ ఆ షేర్ని మీరు జీవితాంతం ఉంచుకోవచ్చు. ఇక ఒకవేళ మీరు ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఇంట్రాడే ఉంది కదా, మీరు ఈరోజే కొని ఒకవేళ ఒక షేర్ కొన్నారంటే ఈరోజే కొని ఈరోజే అమ్మాలి. అండ్ దీనికి మీకు 5x లెవరేజ్ కూడా ఉంటుంది. అంటే మీరు మొత్తం పే చేయాల్సిన పని లేదు. ఇప్పుడు షేర్ ప్రైస్ 1291 ఉంది కదా, దానిలో 5వ వంతు ఒక 258.28 ఇక్కడ ఆల్రెడీ ఛార్జెస్ కనబడుతుంది కదా అమౌంట్, అంత కడితే మీకు ఒక షేర్ వచ్చేస్తుంది, ప్లస్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ నువ్వు కేవలం 20% కడితే చాలు, సుమారు 258. ఇది గుర్తుపెట్టుకో. ఇంట్రాడేలో మీరు ఇంట్రాడేకి అప్పుడే వెళ్ళకండి. దీని రూల్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ 3:30కి క్లోజ్ అయ్యింది కదా, మీరు 3:15 లోపే అమ్మేయాలి. లేకపోతే వాళ్ళే అమ్మేసి మీకు పెనాల్టీ వేస్తారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు డెలివరీ సెలెక్ట్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది, ఫుల్ అమౌంట్ కడతారు కాబట్టి ఛార్జెస్ ఉండవు. కానీ ఇంట్రాడేకి అండ్ పే లేటర్ కూడా తీసుకుంటే, పే లేటర్ అంటే ఏం లేదు, వాళ్ళు మీరు డెలివరీ లాగే మీకు దగ్గర ఉంటాయి, కాకపోతే మీకు అప్పు ఇస్తారు. అప్పు ఇవ్వడం వల్ల మీరు ఎక్కువ కాలం మీ అకౌంట్లో ఉంచుకోవడం వల్ల వడ్డీ పడుద్ది. ఆ వడ్డీ బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. సో పే లేటర్లో అది చెప్తాను, మీకు వెబ్ బ్రౌజర్లో చూపిస్తాను ఎంత పే చేయొచ్చు. పే లేటర్కి అయితే 4x లెవరేజ్ ఇస్తారు. ఇంట్రాడేలో ఆ రోజే అంటున్నారు కొని అమ్మేస్తున్నారు కాబట్టి 5x లెవరేజ్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి మన డీమ్యాట్ అకౌంట్లో, మనం పర్సనల్గా పడే డీమ్యాట్ అకౌంట్లో. ఇప్పుడు ఇక్కడ డెలివరీలోనే మీకు లిమిట్ అండ్ మార్కెట్ ఆర్డర్స్ కనిపిస్తున్నాయి కదా. మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు రేట్ ఎంత ఉన్నా పర్లేదు, అర్జెంటుగా కొని అన్నాం అనుకో, మార్కెట్లో ఇప్పుడు 1291 ఉంటే 1291కి, ఒకవేళ మీరు ఫాస్ట్గా అది పెరుగుతుంది అనుకో, ప్రైస్ 1295కి వెళ్ళింది అనుకో, 1295 కొనేస్తుంది, గ్యారంటీగా స్టాక్ వస్తుంది ఇక్కడ మాత్రం. బట్ లిమిట్ ప్రైస్లో నాకు నచ్చిన రేట్కే కొంటాను. ఇప్పుడు ఇక్కడ లిమిట్ క్లిక్ చేయండి, ఇక్కడ మీకు ప్రైస్ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. లేదు నాకు 1291 దగ్గర వద్దు, కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, 1280 దగ్గర ఉన్నప్పుడే కొను. ఇది ఒక రకమైన బార్గెనింగ్ చేయడం లాంటిది. అర్థమైంది కదా. ఇప్పుడు ప్లేస్ బై ఆర్డర్ క్లిక్ చేశారనుకోండి, ఆఫ్టర్ మార్కెట్ కదా, మీకు ప్రీ మార్కెట్లో 9కి ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్ కొనమంటారా, 9:15కా, లేదంటే మనం టైం సెట్ చేసుకోవచ్చు. 10 o'clock ఎగ్జిక్యూట్ అయింది మన ఆర్డర్, అప్పుడు దాకా ఎగ్జిక్యూట్ అవ్వదు. మనం 10కి కూడా వద్దు, 11కి సెట్ చేద్దాం. కొంచెం మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ తగ్గి ఒక స్టేబుల్ మార్కెట్ ఉంటుంది 11 o'clockకి కాబట్టి. ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ కొట్టామనుకోండి, యువర్ ఆర్డర్ విల్ బి ప్లేస్డ్ యాజ్ అన్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. దిస్ ఆర్డర్ కాంట్ బి మోడిఫైడ్, క్యాన్సిల్ బిట్వీన్ 8:45 to 9 AM. వుడ్ యూ లైక్ టు ప్రొసీడ్? ఎస్, ఏఎం ఆర్డర్ క్రియేటెడ్. మన ఆర్డర్ ఎక్కడ ఇప్పుడు చూసుకోవాలనుకుంటే మన ఆర్డర్స్లోకి ఆల్రెడీ ఆబ్వియస్గా ఉంది. ఇక్కడ 1280కి ఉంది, టొరెంట్ పవర్ 1280కి వచ్చినప్పుడే ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి మనం ఒక ఆర్డర్ ప్లేస్ చేసాం. మార్కెట్లో 11 o'clockకి 1280 ఆ షేర్ ప్రైస్ వస్తే, స్టాక్ ప్రైస్ వస్తే కొనేస్తుంది, లేదంటే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు సపోజ్ సేల్ చేయాలి, మన పోర్ట్ఫోలియోకి వెళ్దాం. ఈక్విటీ మార్కెట్లోనేగా టొరెంట్ పవర్ ఉంది, మనం ఇప్పుడు దీన్ని అమ్మాలనుకుంటున్నాం. ఇక్కడ సెల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎన్ని షేర్లు అమ్మాలనుకుంటున్నాం. నేను ఆల్రెడీ నా అకౌంట్లో 10 ఉన్నాయి. ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నాను, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి 1400 వచ్చినప్పుడు అమ్మే అని చెప్పేసి సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తే సెల్ అయిపోద్ది. అలా కాకుండా మార్కెట్ ఆర్డర్ అనుకో, ఎంత ఉంటే అంతకి ఒక స్టాక్ ప్రైస్ని అమ్మేస్తుంది. ఇక్కడ పైన 1291 ఉందిలేండి, కంగారు పడకండి, ఇక్కడ 1 కనపట్లేదు అంతే. లిమిట్ ఆర్డర్లో ఒక 1400 పెట్టి, 14 నా దగ్గర ఉన్న స్టాక్ ఆల్రెడీ 1290 దగ్గర ఉంది కాబట్టి 1400 పెట్టి 1400కి వస్తే అమ్మేయమని చెప్తున్నా. ఇక్కడ ప్లేస్ సెల్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తున్నా. ఇది కూడా మామూలుగా మీరు ఏ టైంకి మార్కెట్ ఓపెన్ టైంకి చూసుకుంటే ఓకే, అప్పటికి రీచ్ అయితే అమ్ముతారు, లేదంటే లేదు. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే మీరు మీ టీ పిన్ వెరిఫై చేస్తే ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యిద్ది. ఇక్కడ నేను అమ్మట్లేదు కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు. మీరు ఇక్కడ టీ పిన్ వెరిఫై చేశారనుకోండి, మీ పిన్ కన్ఫర్మ్ అయ్యిద్ది. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ల కింద మార్కెట్ ఓపెన్ అవ్వగానే 9:15కి మీకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఇది మొబైల్ యాప్లో ఒక షేర్ ఎలా అమ్మాలి, ఎలా కొనాలని చూపించాను. అండ్ ల్యాప్టాప్ ఉంటే నేను మ్యాక్సిమం వెబ్ బ్రౌజర్నే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మీకు కొంచెం వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. అలానే యాప్ వేస్ట్ అని అనుకోకండి, కొంచెం పెద్దగా ఉంటుంది, చూడడానికి అర్థం చేసుకోవడానికి బాగుంటుందని. చాలామంది దగ్గర మొబైల్సే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం, ఫండమెంటల్స్ కూడా మీరు మొబైల్లోనే నేర్చుకోవచ్చు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేద్దాం. యాప్ని క్లోజ్ చేసి వెబ్ బ్రౌజర్లోకి వద్దాం. వెబ్ బ్రౌజర్లో ఒక స్టాక్ని ఎలా కొనాలి, అమ్మాలి, ఇంకా జీటీటీ గురించి చెప్తాను, స్టాప్ లాస్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చెప్తాను. అండ్ స్టాక్లో సిప్ కూడా ఉన్నాయి, అది కూడా మీకు వెబ్ బ్రౌజర్లోనే చూపిస్తాను. మీకు ఇక్కడ మ్యాక్సిమం అందరూ రెగ్యులర్లోనే చేస్తారు కాబట్టి బై ఈ సెల్. సో మిగిలినవి మీరు నోట్స్ రాసుకోండి, అవసరమైతే ఎప్పుడన్నా వాడండి. ఓకే, ఇంకా వెబ్ బ్రౌజర్కి వెళ్దాం.
స్టాక్ మార్కెట్ మీరు మామూలుగా మార్కెట్స్ వాచ్ లిస్ట్‌లో నుంచి ఓపెన్ అయిద్ది మీకు. ఇయన్నీ కంగారు పడకండి. నేను తర్వాత క్లాస్‌లో ఈ వీడియోలు. ఓకే. వెబ్ బ్రౌజర్‌లో అయితే మీకు హోమ్ పేజ్ ఇలా కనబడుద్ది. స్టాక్ డిస్కవరీ, మ్యూచువల్ ఫండ్స్ ఎతుక్కోవచ్చు, ఈటీఎఫ్ డిస్కవరీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇప్పుడు మీకు అవసరం లేదు కాబట్టి మీకు ప్రాబ్లమ్ లేదు. ట్రేడింగ్ ఇన్సైట్స్ చూసుకోవచ్చు. ఈరోజు మార్కెట్ ఎలా పెర్ఫార్మ్ చేసింది, టెక్నికల్ స్క్రీనర్స్ చూసుకోవచ్చు. ఇవన్నీ అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ రికమెండేషన్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ గురించి వీడియో చేస్తాను కదా! అది ముందు పబ్లిష్ అయితే తెలీదు. సర్లే మ్యూచువల్ ఫండ్స్ వస్తే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ రికమెండేషన్స్ ఉన్నాయి. సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పే లేటర్ గురించి కూడా చెప్తాను. అండ్ ఎందుకు ఈ ప్లాట్ఫామ్ని రికమెండ్ చేస్తానంటే ఇదే రీసెర్చ్ రికమెండేషన్స్ ఉంటాయి. వ్యూ ఆల్ ట్రేడింగ్ ఐడియాస్, ఈక్విటీ మార్కెట్, ఇది F&O ఉంది కదా, ఇక్కడ ఈక్విటీ మార్కెట్ ఉంది కదా, ఈక్విటీ మార్కెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు షార్ట్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో కాల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తాం కదా కొన్నాక అమ్మాక, ఈ స్టాక్స్ కూడా తీసుకోండి, నేను ఇచ్చే స్టాక్స్ కాకుండా వీటి మీద కూడా ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఇది కొనడం వర్తా కాదా అని చెక్ చేసుకోండి. తర్వాతే పేపర్ ట్రేడింగ్ చేసి మీకు ప్రాఫిట్స్ వస్తున్నాయి అనిపిస్తే అప్పుడు కొనండి. అర్థమైందా? లేదా ఎమోషన్స్ కోసం అనుకుంటే ఎక్కువ అయితే ఇన్వెస్ట్ చేయకండి. మీ ఎమోషన్స్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే నాకు ₹100 పోయినా పర్లేదంటే ₹100 ఇన్వెస్ట్ చేయండి, ₹1000 పోయినా పర్లేదంటే ₹1000 ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మీరు స్టాక్ మార్కెట్కి ఒక ఫీజు కడుతున్నారా నేర్చుకోవడానికి అనుకోండి, దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద చూడకండి. చిన్న చిన్న అమౌంట్లని ముందు పేపర్ ట్రేడింగ్ చేయండి. అర్థమైంది కదా? సో ఇది ఈక్విటీలో మీకు లాంగ్ టర్మ్ స్టాక్ రికమెండేషన్స్ వస్తాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినా కూడా మీకు స్టాక్ రికమెండేషన్స్ ఒక 1 మంత్ తర్వాత రీసెర్చ్ టీమ్తో మాట్లాడి మీకు పోస్ట్ చేస్తాను. అలా అని నేను స్టాక్ రికమెండేషన్స్ చెప్పేది మీరు కొనమని కాదు, మళ్ళీ చెప్తున్నా. మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేసి మీ అంతటా మీరుగా ఓన్ రీసెర్చ్ చేసి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని ఎవరిని నన్నైనా సరే గుడ్డిగా నమ్మి ఏ స్టాక్లోనూ ఇన్వెస్ట్ చేయకండి. ఇంకా కమోడిటీస్ అనేది ఇప్పుడల్లే అసలు మీకు అవసరం కూడా లేదు. మీరు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి అది అక్కర్లేదు. ఓకే, ఇంకా మార్కెట్స్లోకి వెళ్తే సెన్సెక్స్ ఎలా ఉంది, నిఫ్టీ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూస్తుంటే ఇది కొంచెం అర్థమైంది. ఈరోజు ఎక్కువ కొన్న స్టాక్స్ ఏంటి, మోస్ట్ బాట్ స్టాక్స్ ఏంటి, టాప్ మూవర్స్, సెక్టర్ వైజ్ మూమెంట్స్ కూడా చూపిస్తాడు. ఇవన్నీ అక్కర్లేదు మీకు తెలుసుకోవడానికి. ట్రేడింగ్ సిగ్నల్స్ కూడా ఉంటాయి ఇక్కడ, మనం టెక్నికల్ అనాలిసిస్ చేసినప్పుడు మీకు ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ కూడా మీకు ట్రేడింగ్ ఐడియాస్ బట్టి రీసెర్చ్ రికమెండేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంటర్ఫేస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కొనేటప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే వాచ్ లిస్ట్కి రండి. ఫస్ట్ ఇక్కడ వాచ్ లిస్ట్ కనబడుతుందిగా, వాచ్ లిస్ట్కి రండి వెబ్ బ్రౌజర్లో. ఇదంతా టొరెంట్ పవర్ చూసి కంగారు పడకండి, మన టెక్నికల్ అనాలిసిస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవన్నీ గీసి పెట్టుకున్నా, బ్లర్ చేసేస్తున్నా, కంగారు పడకండి. క్యాండిల్స్ చూసి భయపడకండి, చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్గా చెప్తాను. మీకు నోట్స్ రాసుకుంటే ఇంకా ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదంత ఈజీగా చెప్తాను. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను క్యాండిల్స్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. మనం టొరెంట్ పవర్ స్టాక్ సెలెక్ట్ చేసుకుందాం. మీరు ఏ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలన్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు టీసీఎస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే టీసీఎస్ ఉంది. అండ్ ఎప్పుడైనా మర్చిపోయాను చెప్పడం, ఎన్ఎస్సీలోనే సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ వాల్యూమ్స్ ఉంటాయి, మీకు తొందరగా స్టాక్స్ అమ్మడానికి. బీఎస్సీలో తక్కువ వాల్యూమ్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏ కంపెనీ పక్కనైనా స్టాక్ తీసుకునేటప్పుడు ఎన్ఎస్సీ ఉన్నదే సెలెక్ట్ చేసుకోండి. ఇందాక నేను యాప్లోనే చెప్పాల్సింది యాక్చువల్గా, అది వాల్యూమ్స్ ఎక్కువ ఉంటే తొందరగా సేల్ అవుతాయి, బై కూడా చేయొచ్చు అనమాట వాల్యూమ్స్ ఎక్కువ ఉండడం వల్ల. సో అది ఎన్ఎస్సీ, బీఎస్సీ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ఎపిసోడ్లో, బట్ ఎన్ఎస్సీ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. మనం ఇప్పుడు టొరెంట్ పవర్ కాబట్టి ఆల్రెడీ వస్తుంది, మనం ఎతికి ఉన్నాం కాబట్టి. ఓకే టొరెంట్ పవర్ ఇది. ఇక్కడ మీకు బై ఆప్షను, సెల్ ఆప్షను కనబడుతుంది కదా టొరెంట్ పవర్ మీద. ఇక్కడ కనబడుతుంది సెల్, ఇక్కడ కనబడుతుంది. మీరు ఎక్కడ క్లిక్ చేసినా ఒకటే వస్తుంది. కావాలంటే చూడండి, ఇక్కడ బై క్లిక్ చేసినా అదే వస్తుంది, క్లోజ్ చేయొచ్చు. లేదు ఈ టొరెంట్ పవర్ మీద ఇక్కడ దీని మీద క్లిక్ చేసినా సరే, ఇక్కడ బై క్లిక్ చేసినా అదే ఇంటర్ఫేస్ వస్తుంది, కంగారు పడకండి. ఓకే, ఇంట్రాడేలో అనుకోండి మీరు స్టాప్ లాస్ టార్గెట్ కూడా సెట్ చేయొచ్చు, అమౌంట్ ఎంత పర్సెంట్ అని. ఇంట్రాడే ఇప్పుడే వద్దన్నాను కాబట్టి అక్కర్లేదు. మీరు ఒక్క షేర్కి ₹259 పే చేసి ఛార్జెస్ పే చేస్తే సరిపోద్ది, ఆర్డర్ ప్లేస్ అయిపోద్ది. అండ్ మీరు ఫండ్స్ ఎలా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తే అక్కడ యాడ్ ఫండ్స్ అని ఉంటుంది. మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పే నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఫండ్స్ యాడ్ చేయడం పెద్ద విషయం కాదులేండి. సో ఇక్కడ ఇంట్రాడేలో అయితే ఒక్క షేర్ 5x లెవరేజ్ ఇస్తాడు కాబట్టి ₹259.57 పే చేస్తే సరిపోద్ది, ఛార్జెస్ ₹6 దాకా ఉంది. డెలివరీ క్లిక్ చేశారనుకోండి ఫుల్ పే చేయాలి, లేదంటే పే లేటర్ అంటే మీరు 25% పే చేస్తే సరిపోద్ది, అంటే 4x లెవరేజ్ ఇస్తున్నాడు. సో దానికి మీరు 324 ఇక్కడ కనబడుతుంది కదా, 324 పే చేస్తే సరిపోతుంది. 324 పే చేసినందుకు మీకు
డైలీ ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ అయ్యిద్ది. దాన్ని బట్టి 0.049 డైలీ ఇంట్రెస్ట్ పడుతుంది. ఒక స్టాక్ ఖచ్చితంగా పెరుగుతుంది అనుకున్నప్పుడే ఈ పే లేటర్ ఆప్షన్ యూజ్ చేయండి. కొన్ని రోజుల్లో పెరుగుద్ది, బ్రేక్అవుట్ దగ్గరికి వచ్చింది, ఇంకా ఒక మంత్ హోల్డ్ చేస్తే పెరిగిద్ది అనుకున్నప్పుడు మాత్రమే పే లేటర్ ఆప్షన్ యూజ్ చేయండి. కొంచెం ఇంట్రెస్ట్ ఛార్జెస్ తీసుకుంటారు. సో జాగ్రత్తగా ఉండండి పే లేటర్ దగ్గర. ఇది కూడా ఒక రకంగా ఇంట్రాడేనే. ఇంట్రాడే ఏంటంటే ఆ రోజే కొని ఆ రోజే అమ్మేస్తారు, స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. ఒకవేళ మీరు 5x లివరేజ్ ఇచ్చినా పే లేటర్ ఏంటంటే కొన్ని రోజులు ఉంచుకోవచ్చు మీరు, దానికి ఇంట్రెస్ట్ పడుద్ది. ఇంట్రాడేలో 5x లివరేజ్, పే లేటర్లో 4x లివరేజ్. అక్కడ 259 పడుతుంది కదా, ఇక్కడ 324 పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో డెలివరీలో పే లేటర్ కాకుండా మామూలుగా అయితే పే ఫుల్ చేయాలి కదా, మొత్తం ప్రైస్ పే చేయాలి. ఛార్జెస్తో కలిపి 1297 పడుతుంది ఒక స్టాక్. ఇక్కడ మార్జిన్ ఎంత కావాలో చూపిస్తుంది, మీ దగ్గర ఎంత ఫండ్స్ ఉన్నాయో చూపిస్తుంది, ఛార్జెస్ టోటల్ పే చేయాల్సింది 1297. మార్కెట్ ఆర్డర్కి అయితే మార్కెట్ ఆర్డర్లో ఎంత ఉంటే అంతకు ఎగ్జిక్యూట్ అయిపోద్ది. లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటే లేదు నాకు ఈ స్టాక్ 1280 దగ్గర కొన్నప్పుడు కొనాలి, లేదా నాకు ఈ స్టాక్ 1300 దాటాకే కొనాలి, అంటే బ్రేక్అవుట్ అయ్యాకే కొనాలనుకుంటే ఇక్కడ మీరు ప్రైస్ సెట్ చేసుకొని ఆ ప్రైస్కి ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి, అప్పుడు ఆ ప్రైస్కి హిట్ అవ్వగానే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. లిమిట్ ఆర్డర్లో ఇది యూస్, మ్యాక్సిమం లిమిట్ ఆర్డర్నే యూస్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సెల్ ఆప్షన్ ఉంది కదా, మీ దగ్గర స్టాక్స్ ఉంటే ఇక్కడ నుంచి కూడా సెల్ చేయొచ్చు. మీరు పోర్ట్ఫోలియోలోకి వెళ్లకుండా వన్ స్టాక్ పెట్టి లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ ఏంటో చూసుకొని, లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ చూసుకొని సెల్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సెల్ ఆర్డర్ ప్లేస్ చేశాక ఎంపిన్ అడిగిద్ది, అది ఎంటర్ చేస్తే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఇక్కడ మళ్ళీ స్టాప్ లాస్ ఉంది కదా, ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఈ స్టాప్ లాస్లో కూడా బై, సెల్ రెండు ఉంటాయి. ఫస్ట్ సెల్ చూద్దాం. నీ దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంది, రేటు పడితే అమ్మేయాలి. ఇప్పుడు 1291 రూపాయలు ఉందిగా ఎల్టీపీ, నువ్వు ట్రిగర్ 1250 పెట్టావు, రేట్ పడుతుందని పెట్టావు. సో లిమిట్ ప్రైస్ ఏంటంటే మీకు స్టాక్ పడేటప్పుడు లిమిట్ ప్రైస్ 1249 ఎందుకు ఉందంటే, మీకు స్టాక్ పడేటప్పుడు ఫాస్ట్గా పడుద్ది. మీరు 1250 పెట్టారనుకో, కరెక్ట్గా అక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా పడేటప్పుడు ఫాస్ట్గా పడితే 1249.50 అలా ఉందనుకో, అప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకే లిమిట్ ప్రైస్ 1249 పెట్టారనుకో, ₹1 అటు ఇటుగా మధ్యలో ఉన్నప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇక్కడ నువ్వు 3% నష్టానికి ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే అమ్మేద్దాం అనుకుంటున్నావు. క్వాంటిటీ 1 ప్లేస్, సెల్ ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యింది. అదే బై ఆర్డర్ అనుకో, ఈ స్టాప్ లాస్ బై ఆర్డర్ ఎందుకు పెడతారంటే బ్రేక్అవుట్స్ కోసం పెడతారు. సేమ్ ఇది కూడా మీరు ఒక 5%. ఇక్కడేంటి, ఇందాక స్టాప్ లాస్ సెల్ ఆర్డర్లో ఇంతకు ఉన్నప్పుడు మాత్రమే అమ్ముతున్నాం. స్టాప్ లాస్ బై ఆర్డర్లో ఏంటి, ఈ ప్రైస్ హిట్ అయితే మాత్రమే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేయని, అంటే ప్రైస్ పైకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేయని. ఇప్పుడు 5% వాల్యూ వేసాం అనుకోండి, 1356, 1357 మధ్యలో ప్రైస్ ఉన్నప్పుడు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. క్వాంటిటీ 1 1297 ప్లేస్ బై ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. ఈరోజు సాటర్డే రికార్డ్ చేస్తున్నా, మండే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనం జీటీటీ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి జీటీటీలో కూడా, బై, సెల్ 2 ఉన్నాయి. టేక్ ఎంట్రీ సింగిల్, స్టాప్ లాస్ టార్గెట్ అంది. ఇప్పుడు ఏం చేయాలంటే టేక్ ఎంట్రీ సింపుల్గా తక్కువ రేటు కొనడానికి టేక్ ఎంట్రీ సింగిల్ అంటే మీరు క్వాంటిటీ 1 పెట్టారు, 1291 దగ్గర ఉంది. లేదు నాకు మీరు బై ప్రైస్ ఒక 1250 దగ్గరికే కొందాం అనుకుంటున్నారు, ఈ 5150 మధ్యలో ఉన్నప్పుడు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు వదిలేయచ్చు, చాలా రోజులు వదిలేయచ్చు, ఎక్కువ కాలం వదిలేయడానికి. అదే మీరు రెగ్యులర్లో పెట్టారనుకోండి, ఆర్డర్ అనేది క్లోజ్ అయిపోద్ది. అదే మీరు జీటీటీలో పెడితే కొన్ని రోజుల వరకు ఆర్డర్ అనేది పెండింగ్లోనే ఉంటుంది. ఒక వారం తర్వాత, నెల రోజుల తర్వాత మీరు చెప్పిన ప్రైస్కి ఆ స్టాక్ వచ్చింది అనుకోండి 1250కి, అప్పుడు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. అది ఎప్పుడైనా కానీ ఒక వన్ వీక్ 1 మంత్ తర్వాత అయినా సరే ఈ ప్రైస్కి వస్తే మీకు అప్పుడు స్టాక్ అనేది కొనేస్తుంది. అదే మీరు రెగ్యులర్లో ఒక ఆర్డర్ పెట్టారనుకో, మార్కెట్ క్లోజ్ అవ్వగానే ఆర్డర్ అనేది ఒకవేళ ఆ ప్రైస్కి రాకపోతే ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. జీటీటీలో ఏంటంటే ఒక వారం, నెల రోజుల వరకు కూడా, అంటే ఆ ప్రైస్ అక్కడికి వచ్చినంత వరకు కూడా ఆర్డర్ అనేది పెండింగ్లోనే ఉంటుంది. ఆ ప్రైస్ అక్కడికి వచ్చి హిట్ అయినప్పుడు మాత్రమే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. జీటీటీలో టేక్ ఎంట్రీ సింగిల్లో ఇది లేదు. ఇప్పుడు ఒక స్టాక్ ఉంది, అయితే 1250కైనా కొంటా, లేదంటే 1350కైనా కొంటా. అంటే అక్కడ బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్అవుట్ అయితే ఇంకా పైకి వెళ్తుందని నమ్మకం. అప్పుడు ఏం చేయాలి, సెట్, స్టాప్ లాస్, టార్గెట్ 2 ఉంటాయి. ఇది ఇప్పుడైతే మీరు పెట్టుకోకండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. 1356కి వెళ్ళినప్పుడైనా కొంటాం, లేదా 1250కి వచ్చినప్పుడైనా కొంటాం. అదనమాట. 2 సెట్ చేసుకోవచ్చు. ఇది 1350కి వచ్చినప్పుడైనా కొంటాం, 1250కి వచ్చినప్పుడైనా కొంటాం. స్టాప్ లాస్ ప్రైస్, టార్గెట్ ప్రైస్. ఇది కన్ఫ్యూజ్ అవుతారు, సింగిల్ ఎంట్రీనే పెట్టుకోండి బిగినర్స్ వరకు.
బై ప్రైస్ ఎంతకు వస్తేనే కొంటాను, బై ప్రైస్ ఎంతకు ఉంటేనే కొంటాను. అది ఎంతైనా కానీ 1350 అయినా పెట్టుకోవచ్చు, 1250 అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ ఎంట్రీకి వచ్చినప్పుడు మాత్రమే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. అర్థమైంది కదా? మీరు 2 పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే, అది గుర్తుపెట్టుకోండి. హోప్ మీకు జీటీటీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా సిప్ అంటారా, ఈ స్టాక్ పెరుగుతుంది అన్న నమ్మకం ఉంది. మీకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సిప్ క్వాంటిటీ ఎన్ని షేర్స్ కావాలి, లేదు నేను ఒక సర్టెన్ అమౌంట్ మాత్రమే మంత్లీ పే చేయగలను. ఓకే, షేర్ ప్రైస్ ఎక్కువ ఉంది కదా 1241, మీరు 1500 పే చేయాలి అప్పుడు మంత్లీ. అంటే షేర్ ప్రైస్ కంటే ఎక్కువ సిప్ అమౌంట్ ఉండాలి మీరు మంత్లీ ప్లే చేసే లెక్క అయితే. అండ్ సిప్ డేట్ పెట్టుకోవచ్చు, మీరు వారానికి కడతారా, మంత్లీ కడతారా, వీక్లీ కడతారా అని, డైలీ కడతారా. సిప్ డేట్ ఒకవేళ మీరు వీక్లీ పెట్టుకుంటే వీక్లీ ఏ వారం పెట్టుకుంటారో తర్వాత నెక్స్ట్ వారం అదే డేట్లో అమౌంట్ కట్టేది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి. దట్స్ ఇట్. బట్ ఈ స్టాక్లోనే మాత్రమే ప్రతి నెల మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మొత్తం మ్యూచువల్ ఫండ్స్ లాగా అన్ని స్టాక్స్లో లైక్ నిఫ్టీ 50 కానీ, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలా ఏమి ఇన్వెస్ట్ చేయదు డెట్స్లో కానీ. ఇక్కడ ఏంటంటే ఓన్లీ మీరు సిప్ చేసేది ఈ స్టాక్ మీద మాత్రమే. ఈ సిప్ అనేది మ్యూచువల్ ఫండ్స్ క్లాస్ అయ్యాక మీకు క్లియర్గా అర్థమైంది. జీటీటీ సెల్లో కూడా మీరు టేక్ సింగిల్ ఎంట్రీ పెట్టుకొని ఒక ప్రైస్కి వచ్చిన తర్వాత నా దగ్గర స్టాక్ ఉంటే అమ్మేయమని చెప్పొచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం లేదు. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నా. రెగ్యులర్లో మీరు డెలివరీ పెట్టుకుంటే 1 స్టాక్, పే ఫుల్ ఆర్ పే లేటర్, MTF అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. స్టాప్ లాస్ సెల్ పెట్టుకొని ఈ స్టాక్కి ప్రైస్కి వస్తే అమ్మేస్తానని చెప్పుకుంటే ఒక వాల్యూ మీరే సెట్ చేసుకోవచ్చు, కావాల్సిన వాల్యూ. ఆ స్టాక్ ప్రైస్కి అటు ఇటుగా 5% 1% పడిపోతే అమ్మేస్తానని. జీటీటీ అంటే ఇది ఇంట్రాడేలా కాకుండా మీకు ఆ ప్రైస్ ఎప్పుడు వస్తే ఆ ప్రైస్కి కొన్ని వారాల తర్వాత అయినా నెలల తర్వాత అయినా అప్పుడే ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. లాంగ్ టర్మ్లో మీ ఆర్డర్ క్యాన్సిల్ అవ్వకుండా ఉంటుంది. ఇంట్రాడేలో మీరు ఒక ఆర్డర్ ప్లేస్ చేసి ఈ ప్రైస్కి రావాలనుకున్నప్పుడు ఆ రోజు మాత్రమే క్యాన్సిల్ అయిపోద్ది. జీటీటీలో మాత్రం అది లాంగ్ టర్మ్ వరకు క్యాన్సిల్ అవ్వదు. ఇది టిప్స్ గుర్తుపెట్టుకోండి. తక్కువ రేట్కే కొనాలంటే జీటీటీ సింగిల్, ఉన్నవి సేఫ్గా అమ్మాలంటే జీటీటీ ఓసీఓ, లోన్ కావాలంటే పే లెటర్, ఈ రోజు వరకు అయితే రెగ్యులర్ అండ్ లిమిట్, అండ్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అయితే మార్కెట్ క్లోజ్ అయ్యాక సాయంత్రం 3:30 తర్వాత ఆర్డర్ పెట్టడానికి. ఏమవుతుంది, ఆ రాత్రంతా పెండింగ్లో ఉండి రేపు ఉదయం 9 లేదా 9:15కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఎక్స్చేంజ్కి వెళ్తుంది. లేదంటే మనం సెట్ చేసుకున్న టైం కూడా సెట్ చేసుకోవచ్చు, 11కి వెళ్ళాలా, ఏ టైంకి వెళ్ళాలనేది. ఇప్పుడు ఇందా నుంచి జీటీటీ వారం ఉంటుంది, నెల ఉంటుంది అని చెప్తున్నాను. ఈ పాటికి మీకు ఒక డౌట్ రావాలి కదా, అసలు జీటీటీ ఆర్డర్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది నా పోర్ట్ఫోలియోలో, నా ఆర్డర్స్లోని. అది 365 డేస్ వరకు ఉంటుంది. 365 డేస్లో ఆ ప్రైస్ గనక హిట్ అవ్వలేదనుకోండి, లైక్ ఇప్పుడు మీరు 1226 పెట్టారు, ఈ 365 రోజులు జీటీటీ ఆర్డర్ ఉంటుంది. మీరు ఒకసారి ప్లేస్ చేస్తే ఆ 365 రోజుల్లో ఈ ప్రైస్ ఇక్కడ టచ్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఆర్డర్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యింది. హోప్ యూ అండర్స్టాండ్, అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ సెల్ ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు టీపిన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది మీ సేఫ్టీ కోసం, అంటే మీ పర్మిషన్ లేకుండా మీ షేర్లు ఎవరు అమ్మకూడదని రూల్ పెట్టారు. దాంతో ప్రొసీడ్ నొక్కండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఈమెయిల్కి కానీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. దట్స్ ఇట్. కన్ఫర్మ్ వెరిఫికేషన్ అయ్యాక కన్ఫర్మ్ సెల్ అని అడిగిద్ది. అది నొక్కగానే మీ ఆర్డర్ ప్లేస్ అయిపోద్ది, స్టాక్ అమ్ముడైపోద్ది, డబ్బులు మీ ఫండ్స్లోకి వచ్చేస్తాయి. అమ్మయ్య, నాకు షేర్ కొనడం అమ్మడం అర్థం వచ్చేసింది. ఇంకా నేను ఎవడు నన్ను ఆపలేడు, నేను కొనేస్తాను, అదే ఆల్రెడీ బేసిక్స్ నేర్చుకున్నానంటే హోల్డే. ఇప్పుడు నేను ఇది ఎందుకు కొన్నాను, దీని మీద ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేశాను చూద్దాం. అయితే ఈ స్టాక్ తెలుసుకునే ముందు మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి. ఇన్వెస్టర్గా మనం ఒక సెక్టార్ని చూస్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఏం చెక్ చేయాలో, అండ్ ఆ సెక్టార్లో ఉన్న కంపెనీస్ ఏంటో ఒక 3 కంపెనీస్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. చాలా సెక్టార్స్ ఉన్నాయి, మనం కీ సెక్టార్స్ గురించే మాట్లాడుకుంటున్నాం. అండ్ మనం అందులో మాట్లాడుకునే ఫస్ట్ సెక్టార్ వచ్చి పవర్ సెక్టార్. అండ్ మనం కొన్న టర్న్ పవర్ కూడా ఇక్కడే ఉంది. ఇది దేశానికి ఒక వెన్నుముక లాంటిది. ఇందులో ఏం చూడాలి, కరెంట్ పవర్ కదా, అది ఎప్పుడు కావాల్సిందే. సో ఇక్కడ ఈ సెక్టార్లో, పవర్ సెక్టార్లో ఏం చూడాలి, అప్పులు చూడాలి. పవర్ ప్లాంట్స్ కట్టడానికి అప్పులు తెస్తారు, అప్పు మరీ ఎక్కువ ఉందా లేదా కంట్రోల్లో ఉందా లేదా చూడాలి. డెట్ టు ఈక్విటీ రేషియో. ఇంకోటి రెగ్యులేటరీ ఇష్యూస్, గవర్నమెంట్ రూల్స్ కానీ పవర్ రేట్స్ ఎలా ఉన్నాయో చూడాలి. కెపాసిటీ, వాళ్ళు ఎంత కరెంట్ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారో చూడాలి. వీటికి ఎగ్జాంపుల్ కంపెనీస్ వచ్చి ఎన్టీపీసీ, టాటా పవర్, పవర్ గ్రిడ్. ఇప్పుడు ఈ టొరెంట్ పవర్ అయితే ప్రైవేట్ ప్లేయర్స్లో చాలా ఎఫిషియెంట్ కంపెనీ. నెంబర్ 2 BFSI, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. స్టాక్ మార్కెట్లో ఎక్కువ వెయిట్ ఉన్న సెక్టర్ ఇది. ఏం చూడాలి, NPA, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇచ్చిన లోన్లు వెనక్కి వస్తున్నాయా, NPA తక్కువ ఉంటే మంచిదే. తర్వాత CASA రేషియో, అంటే తక్కువ వడ్డీకి కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ డబ్బులు ఎంత వస్తున్నాయి, ఇది ఎక్కువ ఉంటే మంచిది. నోట్ ఏంటంటే ఇందులో బ్యాంక్స్కి అప్పు ఎక్కువ ఉంటుంది, భయపడకూడదు, ఎందుకంటే మనం చేసే డిపాజిట్లే వాళ్ళకి అప్పు. అండ్ మర్చిపోయాను అడగడం, చాలా ఇంపార్టెంట్ విషయం అసలుకి. ఇంతకీ నోట్స్ రాసుకుంటున్నారా? మళ్ళీ లేకపోతే ఫస్ట్ నుంచి నోట్స్ రాసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి HDFC బ్యాంక్ కానీ, SBI కానీ, ICICI బ్యాంక్ కానీ. HDFC ఏమో ప్రైవేట్ లీడర్, SBI గవర్నమెంట్ లీడర్, ICICI బ్యాంక్ ఏంటంటే గ్రోత్ లీడర్.
నెక్స్ట్ సెక్టార్ వచ్చేసి ఐటీ సెక్టార్. మన దేశం నుంచి విదేశాలకి సర్వీస్ ఇచ్చేవాళ్ళు. ఏం చూడాలి? గ్లోబల్ ఎకానమీ. అమెరికా, యూరోప్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఎకానమీ ఎలా ఉందో చూడాలి. అంటే అక్కడ అన్నీ బాగుంటేనే వీళ్ళకి ప్రాజెక్టులు వస్తాయి. ఇంకోటి చూడాల్సింది అట్రిషన్ రేట్. ఉద్యోగాలు ఎంతమంది మానేస్తున్నారు. తక్కువ ఉంటే మంచిదే. డీల్ విన్స్ ఏంటంటే కొత్తగా ఎన్ని కాంట్రాక్ట్స్ వచ్చాయి కూడా చూడాలి. ఇందులో ఎగ్జాంపుల్ కంపెనీస్ వచ్చి టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ ఇంకా ఉన్నాయి. ఇంకోటి ఎఫ్ఎంసీజీ, అంటే మనం రోజు కొనుక్కునే వస్తువులు, సబ్బులు, పేస్ట్లు, బిస్కెట్లు. ఇది డిఫెన్సివ్ సెక్టర్. మార్కెట్ పడిపోయినప్పుడు కూడా ఇవి పెద్దగా పడవు. ఇందులో మీ పోర్ట్ఫోలియోలో ఒక 20-30% ఉంచుకున్నా పర్లేదు. వీటిలో ఏం చూడాలి? వాల్యూమ్ గ్రోత్, అంటే ధరలు పెంచడం వల్ల లాభం వచ్చిందా లేక ఎక్కువ వస్తువులు అమ్మడం వల్ల వచ్చిందా. వాల్యూమ్ పెరిగితే మంచిది, అంటే ఎక్కువ వస్తువులు అమ్మడం వల్ల వస్తే మంచిది. ఇంకోటి రా మెటీరియల్ కాస్ట్. ఇప్పుడు పామ్ ఆయిల్ కానీ వాళ్ళ ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు వాళ్ళు ఏదైనా గోధుమలు తయారు చేసి ఈ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు అనుకో, ఆ ఇంగ్రీడియంట్స్ రేట్స్ పెరిగితే, పామ్ ఆయిల్ కానీ గోధుమలు కానీ రేట్లు పెరిగితే వీళ్ళకి నష్టం. అండ్ రూరల్ డిమాండ్ కూడా చెక్ చేయాలి. పల్లెటూర్లలో జనాలు కొంటున్నారా లేదా అనేది. దీనికి ఎగ్జాంపుల్ కంపెనీస్ వచ్చేసి హెచ్యుఎల్, హిందుస్థాన్ యూనిలివర్. ఇంకోటి ఐటీసీ, సిగరెట్స్, ఆశీర్వాద్, బింగో ఇవన్నీ చేస్తుంది. ఇంకోటి నెస్లే ఇండియా, మ్యాగీ, కిట్కాట్ ఇలాంటివి. నెక్స్ట్ వన్ ఆటో సెక్టర్, వెహికల్స్. ఇది సైక్లికల్ సెక్టర్, అంటే ఆర్థిక పరిస్థితి బాగుంటేనే, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుంటేనే జనాలు కార్లు కొంటారు, వెహికల్స్ కొంటారు. ఇక్కడ ఏం చూడాలి? మంత్లీ సేల్ నెంబర్స్ చూడాలి. ప్రతి నెల 1st తారీఖున సేల్స్ డేటా వస్తుంది, అది పెరుగుతుందా లేదా. ఇంకోటి ఈవీ స్ట్రాటజీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసం వాళ్ళ ప్లాన్ ఏంటి. ఇంకా ఇందులో ఎగ్జాంపుల్ కంపెనీస్ వచ్చేసి మారుతి సుజుకి కానీ, టాటా మోటార్స్ కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా కానీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఫార్మా సెక్టర్. ఇది డిఫెన్సివ్ సెక్టర్. రోగాలు వస్తే మందులు కొనక తప్పదు. చాలా అందరికీ రోగాలు వస్తాయి. సో ఇది కూడా డిఫెన్సివ్ సెక్టరే. మార్కెట్ పడినా కూడా ఎక్కువ పడదు. అండ్ యూఎస్ ఎఫ్డీఏ అప్రూవల్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి ఈ సెక్టార్లో. అమెరికా వాళ్ళు మన ఫ్యాక్టరీని ఓకే చేశారా లేదా. అండ్ ఆర్ఎండి స్పెండ్, అంటే కొత్త మందుల రీసెర్చ్కి ఎంత ఖర్చు పెడుతున్నారో చూడాలి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సన్ఫార్మా, డివిస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్. లాస్ట్ వన్ అండ్ కొంచెం ఇంపార్టెంట్ వన్ డిఫెన్స్ సెక్టర్. ఇందులో మన ప్లేన్స్, యుద్ధ విమానాలు కానీ, మిసైల్స్ కానీ, సబ్మెరైన్స్ కానీ, రాడార్స్ కానీ తయారు చేసే కంపెనీస్ ఇవి. వీటిలో ఏం చూడాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్డర్ బుక్. ఇది అన్నిటికంటే ముఖ్యం. కంపెనీ చేతిలో ఎన్ని వేల కోట్ల ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏడాదికి 100 కోట్ల బిజినెస్ చేస్తారు. చేతిలో ఒక 500 కోట్ల ఆర్డర్స్ ఉంటే వచ్చే 5 ఏళ్ల వరకు ఇంకా డోకా లేనట్టే. ఇంకోటి ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ. ఆర్డర్స్ రావడం కూడా కొన్నిసార్లు ఈజీనే, కానీ వాటిని టైంకి తయారు చేసి డెలివరీ ఇస్తున్నారా లేదా. చేయకపోతే మళ్ళీ పెనాల్టీస్ పడతాయి కదా. ఇంకోటి ఇండిజనైజేషన్, అంటే ఫారెన్ నుంచి పార్ట్స్ ఏమైనా ఇంపోర్ట్ చేసుకోకుండా సొంతంగా మన దేశంలో తయారు చేస్తున్నారా లేదా అని. సొంతంగా చేస్తే మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి అందుకు. ఇందులో ఎగ్జాంపుల్ కంపెనీస్ వచ్చేసి హెచ్ఏఎల్, ఇండియాలో తేజస్గా ఉంటాయి, యుద్ధ విమానాలు చేస్తారు తేజస్. హెలికాప్టర్స్ తయారు చేసే మోనోపలి ఏకైక కంపెనీ ఇది. ఇంకోటి బీఈఎల్, ఇంకోటి మ్యాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్, నేవీ కోసం సబ్మెరైన్స్ ఇంకా వార్షిప్స్ తయారు చేసే కంపెనీ ఇది. సో టిప్ ఏంటంటే ఇక్కడ మీకు డిఫెన్స్ సెక్టార్లో స్టాక్స్ కొనేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది పూర్తిగా గవర్నమెంట్ బడ్జెట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆర్డర్స్ ఉంటాయి కానీ పేమెంట్స్ రావడం కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఆర్డర్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీలని ఎంచుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా యుద్ధం వస్తే ఈ స్టాక్స్ పెరుగుతాయి. ఫస్ట్ సెక్టార్ పవర్ సెక్టార్, కీ ఫ్యాక్టర్ అంటే ఏం చెక్ చేయాలి. ఎగ్జాంపుల్స్ పవర్ సెక్టార్లో డెట్ అండ్ కెపాసిటీ, ఎన్టీపీసీ, టాటా పవర్. ఎగ్జాంపుల్ కంపెనీస్ వచ్చేసి ఎన్టీపీసీ, టాటా పవర్, పవర్ గ్రిడ్. ప్రైవేట్లో అయితే టొరెంట్ పవర్. బ్యాంకింగ్లో ఎన్పిఏ, అంటే తిరిగి రాని అప్పులు కొన్ని ఉంటాయి కదా, అవి చెక్ చేసుకోవాలి. ఎక్కువ ఉంటే రిస్క్. బ్యాంకింగ్లో కొంచెం బెటర్ కంపెనీస్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్. ఐటీ సెక్టార్లో యూఎస్ అండ్ యూరోప్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూడాలి. అండ్ అక్కడ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, డీల్స్ ఎలా ఉన్నాయి, కొత్త డీల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేయాలి. ఎగ్జాంపుల్ కంపెనీస్ వచ్చేసి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్. ఇంకోటి ఎఫ్ఎంసీజీ, నిత్యావసర సరుకులది. రూరల్ డిమాండ్ అండ్ వాల్యూమ్స్, పల్లెటూరులో డిమాండ్ ఎక్కడ ఉంది, అమ్ముడైన సరుకు ఎక్కువ ఉందా లేదా చూడాలి. ఎగ్జాంపుల్ కంపెనీస్ వచ్చేసి హెచ్యుఎల్, ఐటీసీ, నెస్లే. ఇంకా రిమైనింగ్ దానికి కూడా చూసుకోండి. ఇక్కడ చార్ట్ ప్లేస్ చేస్తున్నాం కదా, ఇక్కడ తెలుగు ఓకే పర్లేదు ప్లేస్ చేస్తున్నాం కదా, ఇంకా చూసుకొని రాసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోవడం కంటే కూడా మీరు రాసుకుంటేనే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. అది నేను చెప్పేది. సో ఇప్పుడు ఈ సెక్టార్స్లో ఏదో ఒక సెక్టార్లో నువ్వు ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు చూడాల్సిందేంటి అంటే ఫండమెంటల్ అనాలిసిస్ చేయడానికి. అంటే నువ్వు ఈ వీడియో చూసి ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకుంటే నీకు అర్థమైతే నీకు 80% ఫండమెంటల్ అనాలిసిస్ వచ్చేసినట్టే. అడ్వాన్స్డ్ తర్వాత ఎప్పుడైనా చెప్పొచ్చు, కానీ ఇది చాలా చాలా మెయిన్ వీడియో. అండ్ నేను చాలా ఖర్చు పెట్టి 3 ఏళ్ల క్రితం నేర్చుకుని మీకు ఇప్పుడు ఫ్రీగా చెప్తున్నా. అండ్ ఈ వీడియోకి ఒక వాల్యూ కూడా ఉంది. దీన్ని ఫ్రీగా వస్తుంది కదా అని లైట్ తీసుకోకండి. మన జనాలకి ఏంటంటే ఫ్రీగా వచ్చేది పెద్దగా ఎక్కదు. సరే, ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో బేసిక్స్లో 80% మీరు నేర్చుకోవాలంటే చేయాల్సింది ఏంటి? ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాక
ఆ కంపెనీ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో తీసుకోవాలి, డెట్ టు ఈక్విటీ రేషియో చూడాలి, ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడాలి, ఆర్ఓసిఈ చూడాలి, గ్రోత్ చూడాలి, అంటే ప్రాఫిట్ గ్రోత్ ఎలా ఉంది లాస్ట్ 5 సంవత్సరాల్లో, సేల్స్ గ్రోత్ ఎలా ఉంది ఆ లాస్ట్ 5 సంవత్సరాల్లో చూడాలి, పీబీ ప్రైస్ టు బుక్ వాల్యూ చూడాలి, పీఈజీ రేషియో చూడాలి, ఈవీ ఈబీఐటీడీఏ చూడాలి అండ్ ఈవీ ఈబీఐటీ కూడా చూడాలి. ఏంటి ఏమో నాకు అర్థం కావట్లేదు, కొత్తగా పేర్లు ఉన్నాయి అని అనుకుంటున్నారు కదా. నేను ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు క్లియర్గా మైండ్లో ఉండిపోయేలాగా మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను, గుర్తుంటుంది. కానీ ఈ ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ 9 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మీరు వీడియో చూడడానికి మీ పర్పస్ నెరవేరినట్టు. అందుకే నేను చెప్తున్నా, ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి మీరు బుక్లో నోట్ చేసుకునేటప్పుడు పెన్ను పేపర్ తీసుకొని. ఫ్రెండ్స్, ఇవన్నీ వినడానికి బాగుంటాయి, కానీ నాలెడ్జ్ వితౌట్ యాక్షన్ అనేది కొంచెం వేస్టే. స్విమ్మింగ్ గురించి పుస్తకాలు చదివితే స్విమ్మింగ్ రాదు, నీళ్ళలోకి దిగితే వస్తుంది. ఇన్వెస్టింగ్ కూడా అంతే. మీరు ఇంకా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయలేదా, లేదా వేరే యాప్స్లో బ్రోకరేజ్ ఎక్కువ కడుతున్నారా? సింపుల్గా కింద డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో నేను పర్సనల్గా పడే డీమ్యాట్ అకౌంట్ అఫీషియల్ లింక్ ఇచ్చాను. ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఇది, బిగినర్కి చాలా ఈజీగా ఉంటుంది. లింక్ క్లిక్ చేసి ఇప్పుడే కేవైసీ పూర్తి చేయండి. అండ్ ఈ వీడియోలోపు అకౌంట్ రెడీగా కూడా ఉంటే మనం కలిసి కూడా ట్రావెల్ చేయొచ్చు. సో ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా పేర్లు, 9 దాకా చెప్పాను. ఒక కంపెనీని స్కాన్ చేయడానికి వాడే ఆయుధాలు ఇవే. ఏ రేషియో ఎంత ఉండాలి, ఇవి కొన్నిసార్లు ఎక్కువ ఉంటాయి అనుకున్న వాల్యూ కంటే. అప్పుడు ఎక్కువ ఉన్నా ఎందుకు పర్లేదు, అండ్ ఏ సెక్టార్లో చూడాలి. ఇక్కడ మనం డీప్ డైవ్ అనాలిసిస్ చేశాను. ఇది మీరు రాసుకునేది ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీకు లైఫ్ టైం నోట్స్లా ఉపయోగపడుద్ది. ఫస్ట్ ఈపీఎస్ చూద్దాం. ఈపీఎస్ అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ముందు ఎగ్జాంపుల్సే చెప్తా, మీకు మైండ్లోకి రావాలి కాబట్టి. ఒక లైన్లో చెప్పాలంటే ఏంటి, కంపెనీ సంపాదించిన మొత్తం లాభాన్ని ఉన్న షేర్లన్నిటికీ సమానంగా పంచితే వాటికి ఎంత లాభం వస్తుందని చెప్పేదే ఈపీఎస్. ఫార్ములా ఏంటి, ఈపీఎస్ ఈక్వల్ టు కంపెనీ మొత్తం లాభం అంటే నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం షేర్స్, టోటల్ షేర్స్. ఇప్పుడు ఒక కంపెనీ తీసుకుందాం, రాజా బిర్యానీ లిమిటెడ్. సెనారియో, ఈ కంపెనీ 1 సంవత్సరం పాటు బిజినెస్ చేసింది. ఖర్చులు ట్యాక్స్లు పోగా చివరికి ఒక 1 lakh నెట్ ప్రాఫిట్ వచ్చింది, నికర లాభం వచ్చింది. ఈ కంపెనీ మార్కెట్లో మొత్తం అంటే నా రాజా బిర్యానీ కంపెనీకి మార్కెట్లో మొత్తం ఒక 10,000 షేర్లు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈపీఎస్ లెక్కేద్దాం. నా ప్రాఫిట్ ఎంత, ఈపీఎస్ ఫార్ములా ఏంటి, నెట్ ప్రాఫిట్ బై టోటల్ షేర్స్. నా ప్రాఫిట్ 1,00,000 అండ్ టోటల్ షేర్స్ మార్కెట్లో ఎన్ని ఉన్నాయి, నా ఈ కంపెనీకి 10,000 షేర్లు. అంటే ఈపీఎస్ ఈక్వల్ ఎంత, 1 lakh by 10,000 ఈక్వల్ టు 10. దీని అర్థం ఏంటంటే మీరు రాజా బిర్యానీ లిమిటెడ్లో ఒక్క షేర్ ఉంటే ఆ సంవత్సరం ఆ ఒక్క షేర్ మీద కంపెనీ 10 రూపాయలు సంపాదించి పెట్టిందని అర్థం. ఇది అర్థమైందా? అర్థం కాకపోతే పాస్ చేసి అర్థం చేసుకొని తర్వాత చూడండి. ఇది ఎందుకు, ఈపీఎస్ అనేది కేవలం నెంబర్ కాదు, ఇది కంపెనీ హెల్త్ యొక్క సింబల్. దీన్ని ఎలా చూడాలో కూడా చెప్తాను. ఇక్కడ ఒక 2 కంపెనీస్ చూద్దాం. ఒక కంపెనీ ఏ 2022లో ఈపీఎస్ 10 ఉంది, 2023లో ఈపీఎస్ 15 ఉంది, 2024లో ఈపీఎస్ 20 ఉంది. అంటే లాభం పెరుగుతుంది, ఈపీఎస్ పెరుగుతుంది, షేర్ ధర కూడా పెరుగుతుంది. ఇది మంచి కంపెనీ. కంపెనీ బి, ఇది కొంచెం అన్హెల్తీ కంపెనీ అనుకోండి. 2022లో ఈపీఎస్ 10 ఉంది, 2023లో ఈపీఎస్ 8 ఉంది, 2024లో ఈపీఎస్ 5 ఉంది. లాభం నగ్గుతుంది, ఈపీఎస్ పడిపోతుంది, షేర్ ధర కూడా పడిపోతుంది. సో ఇప్పుడు ఈపీఎస్ అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ దానికి వెళ్దాం. ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. మీరు చాలా చోట్ల ఎక్కడ చూసినా ఇది కనబడుతూనే ఉంటుంది. ఈ ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అర్థం కావాలంటే అన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు ఏం కంగారు పడక్కర్లా, మీ మైండ్లోకి వెళ్ళిపోయేలాగే చెప్తాను. కాకపోతే మీరు కొంతమందికి కొంచెం స్లోగా అర్థమయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అందరూ నోట్స్ రాసుకోండి. అర్థం చేసుకున్నాక నెక్స్ట్ పాయింట్కి వెళ్ళండి. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక లైన్లో గుర్తుపెట్టుకోవాలంటే కంపెనీ సంపాదించి పెట్టే ₹1 లాభం కోసం నేను ఇప్పుడు ఆ కంపెనీకి ఎంత పే చేయడానికి రెడీగా ఉన్నాను. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, 2 కంపెనీలు ఉన్నాయనుకుందాం. కంపెనీ ఏ, కంపెనీ బి, 2 ఒకే సెక్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఐటీ సెక్టర్ సాఫ్ట్వేర్లో ఉన్నాయనుకుందాం. కంపెనీ ఏ షేర్ ప్రైస్ వచ్చేసి ప్రెజెంట్ ప్రైస్ 200 ఉంది. ఇందాక మనం ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, దాని ఈపీఎస్ ఒక 10 ఉందనుకుందాం. పిఈ రేషియో అంటే 200 డివైడెడ్ బై 10 అంటే షేర్ ప్రైస్ బై డివైడెడ్ బై ఈపీఎస్. అర్థమైంది కదా. అప్పుడు ఎంత వచ్చింది, 200 డివైడెడ్ బై 10 20 వచ్చింది. పిఈ రేషియో 20. ఇప్పుడు కంపెనీ బి చూద్దాం. షేర్ ప్రైస్ వచ్చేసి 500, ఈపీఎస్ షేర్ ప్రైస్ 500 ఉంది అండ్ కంపెనీ ఒక షేర్ మీద ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేస్తుందంటే ₹10 ఉంది. ఇక్కడ పిఈ రేషియో 50 ఉంది. 500 డివైడెడ్ బై 10 కదా, 50 ఉంది. దీని అర్థం ఏంటి, ఇప్పుడు ఒక ఇన్వెస్టర్గా ఆలోచించండి. కంపెనీ ఏ పిఈ 20 ఉంది అంటే మీరు ఆ కంపెనీకి మీకు ₹1 లాభం ఇవ్వాలంటే మీరు ₹20 కట్టితే పే చేయగలిగితే మీకు ₹1 లాభం వస్తుంది. కొంచెం చీప్గా ఉంది. కంపెనీ బీకి ఏంటి,
రూ. 1 లాభం కోసం మీరు రూ. 20 పే చేస్తున్నారు. చాలా కాస్ట్లీగా ఉంది. సో కంపెనీ బికి చాలా కాస్ట్లీగా ఉంది. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటి, కంపెనీ లాభాలు పెరగకుండా ఇలాగే ఉంటే కంపెనీలు ఏలో పెట్టుబడి పెట్టి వెనక్కి రావడానికి 20 ఏళ్ళు పడుద్ది. అదే కంపెనీ బిలో అయితే 50 ఏళ్ళు పడుద్ది. సో సాధారణ నార్మల్గా చూస్తే కంపెనీ ఏ కొనడమే బెస్ట్, ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. మరి జనాలు పిఈ వాల్యూని 50, 80, ఇంకో ఏదో సెక్టార్లు ఉందబ్బా, మన అవెన్యూ అనుకుంటా డీమార్ట్ది 896 ఉన్నట్టుంది ప్రెజెంట్. మరి అంత పే చేసి ఎందుకు జనాలు అంత ప్రైసెస్ కొంటున్నారంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, అది అర్థం చేసుకోండి. ఇప్పుడు పిఈ చూశారు, పిఈలో ఇంకో ట్విస్ట్ ఉంది. పిఈ 50లో ఉన్న జనాలు ఎందుకు ఎగబడి కొంటున్నారు? గ్రోత్ కోసం. కంపెనీ ఏ, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీని లాభం పిఈలోనే ఇది ఇంకో ఎగ్జాంపుల్. దీని లాభం ప్రతి సంవత్సరం ₹10 దగ్గరే ఆగిపోయింది అనుకోండి, గ్రోత్ ఉండదు. అప్పుడు పిఈ 20 కూడా వేస్టే కదా గ్రోత్ లేనప్పుడు. అదే కంపెనీ బి, దీని లాభం ఈ సంవత్సరం 10, వచ్చే సంవత్సరం 20, ఆ తర్వాత 40 అవుతుంది. ఇది మార్కెట్ నమ్మినప్పుడు జనాలు దానికి ₹50 ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటారు. రూపాయికి ₹50 ఇవ్వడానికి, అంటే గ్రోత్ పెరుగుద్ది, మనకి షేర్ ప్రైస్ పెరుగుద్ది అని ఆ నమ్మకంతో కొంటారు. దీనికి ఎగ్జాంపుల్ టాటా స్టీల్ పిఈ ఇప్పుడు తక్కువ ఉంది 15, ఎందుకంటే దాని గ్రోత్స్లో. డీమార్ట్ అయితే ఎవెన్యూ సూపర్ మార్ట్స్ పిఈ ఇప్పుడు 96 అనుకుంటా, నేను ఇందాక కూడా చెక్ చేశాను. అలాగైనా 80 to 100లో ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా ఫాస్ట్గా కొత్త స్టోర్స్ ఓపెన్ చేస్తే లాభాలు పెంచుకుంటుంది. అండ్ జనాలు అదే కదా వాడేది, అందుకే దాని పిఈ అంత ఎక్కువ ఉంది. దీన్ని రియల్ లైఫ్లో ఎలా వాడాలి? మీరు స్టాక్స్ కొనే ముందు ఈ 3 స్టెప్స్ వేయండి. ఆ కంపెనీ పిఈ చూడండి, ఇన్ఫోసిస్ పిఈ ఈక్వల్ టు దాని ఇండస్ట్రీ పిఈ చూడండి, ఐటీ సెక్టర్ యావరేజ్ పిఈ. ఇప్పుడు ఇన్ఫోసిస్ పిఈ ఉంటే ఆ సెక్టార్లో, అంటే ఆ సెక్టార్లో ఉన్న మంచి కంపెనీస్ పిఈ యావరేజ్ చేసినప్పుడు అది ఎంత వస్తుంది? మీరు ఇది స్క్రీనర్లో చూపిస్తాను నేను తర్వాత, స్క్రీనర్లో ఎలా చెక్ చేయాలో. అంటే ప్రతిదానికి సెక్టార్ పిఈ కూడా చూడాలి. మీరు ఐటీ సెక్టార్లో స్టాక్ కొంటున్నప్పుడు ఇన్ఫోసిస్, విప్రో, టాటా, టీసీఎస్ కొంటున్నప్పుడు ఐటీ సెక్టార్ యావరేజ్ పిఈ కూడా చెక్ చేసుకోవాలి. ఆ సెక్టార్ యావరేజ్ పిఈ కంటే కూడా మీరు తీసుకుంటున్న స్టాక్ పిఈ చీప్గా ఉంటే అది మంచి డీల్, అంటే తక్కువ ఉంటే. ఇప్పుడు ఇన్ఫోసిస్ పిఈ 24 ఉంటే ఇన్ఫోసిస్ ప్రస్తుతం ఫెయిర్ ప్రైస్కి దొరుకుతుందని అర్థం. అది నేను ఇన్ఫోసిస్ పిఈ చెక్ చేయలేదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో బాటమ్ లైన్ పిఈ 20 to 25 ఉంటే సేఫ్ జోన్. పిఈ 80 to 100 ఉంటే ఆ కంపెనీ ఆ ప్రాఫిట్స్ రాకెట్ లాగా పెరుగుతుంటే కొనాలి, లేకపోతే దూరంగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండస్ట్రీ పిఈకి అటు ఇటుగా కొంచెం అటు ఇటుగా ఉన్న పర్లా కొనొచ్చు. ఇండస్ట్రీ పిఈకి ఆ లాభాలు లేకుండా చాలా దూరంగా హై వాల్యూలో ఉంటే మాత్రం దూరంగా ఉండండి. ఇది పిఈ రేషియో. ఈ పిఈ రేషియో అర్థమైంది అనుకుంటున్నా, గుర్తుపెట్టుకోండి. అర్థమైతేనే నెక్స్ట్ దానికి రండి. నెక్స్ట్ ప్రైస్ టు బుక్ వాల్యూ. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒకేలైనంటే, ఒకవేళ ఈ కంపెనీని ఈరోజు నా రాజా బిర్యానీ కంపెనీని పూర్తిగా మూసేసి సామాన్లన్నీ అమ్మేసి, అప్పుడు అమ్మేస్తే నా చేతికి ఎంత వస్తుంది? దానికోసం మార్కెట్లో నేను ఎంత ధర పే చేస్తున్నాను? ముందుగా బుక్ వాల్యూ తెలుసుకోవాలి. ఇది అర్థం కావాలంటే బుక్ వాల్యూ అంటే కంపెనీ యొక్క అసలైన విలువ, ఆస్తులు మైనస్ అప్పులు. ఎగ్జాంపుల్, మనం ఒక కంపెనీని తీసుకుందాం, రాజా మోటార్స్ తీసుకుందాం ఈసారి. ఈ కంపెనీకి ఫ్యాక్టరీ, మిషన్స్, ల్యాండ్ అన్నీ కలిపి మొత్తం ఆస్తులు ఒక 100 కోట్లు ఉన్నాయి. అండ్ ఈ కంపెనీకి బ్యాంకులో అప్పులు ఎన్ని ఉన్నాయి? లైబిలిటీస్ 20 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు కంపెనీ మూసేస్తే ఓనర్స్కి మిగిలేదంత 100 కోట్ల ఆస్తులు మైనస్ 20 కోట్ల అప్పులు, అంటే 80 కోట్ల బుక్ వాల్యూ. ఇప్పుడు ఈ కంపెనీకి మార్కెట్లో ఎన్ని షేర్లు ఉన్నాయి? కంపెనీ వాల్యూ 80 కోట్లు అండ్ మార్కెట్లో ఎన్ని షేర్లు ఉన్నాయి? 1 కోటి షేర్లు ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్. అప్పుడు ఒక్క షేర్ బుక్ వాల్యూ ఎంత ఉంటుంది? 80 కోట్లు మైనస్ 1 కోటి షేర్లు, అంటే ₹80. దీని అర్థం ఆ షేర్ అసలు విలువ పేపర్ మీద ₹80 మాత్రమే. ఇప్పుడు పీబీ క్యాలిక్యులేషన్ చూద్దాం. బుక్ వాల్యూ 80 ఉంది, పీబీ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే పేపర్ మీద దాని విలువ 80 ఉంటే మార్కెట్లో దాన్ని జనాలు ఎక్కువ రేట్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు సినారియో ప్రెజెంట్ రాజా మోటార్స్ షేర్ 240 ఉందనుకుందాం. పీబీ రేషియో అంటే మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై బుక్ వాల్యూ. ఇప్పుడు 240 మార్కెట్ ప్రైస్ ఉంది, 80 బుక్ వాల్యూ ఉంది, 240 డివైడెడ్ బై 80 ఈక్వల్ టు 3. దీని అర్థం ఏంటంటే పీబీ రేషియో 3. అంటే కంపెనీ దగ్గర ఉన్న ₹1 ఆస్తి కోసం మీరు మార్కెట్లో ₹3 పే చేస్తున్నారు. ఇది మంచిదే కదా? నార్మల్గా ఇది గుర్తుపెట్టుకోండి, పీబీ రేషియో 1 నుంచి 3 మధ్యలో ఉంటే అది ఫెయిర్ వాల్యూ అని అర్థం. 1 కంటే తక్కువ ఉంటే, అండర్ 1 ఉంటే అది చాలా చౌకగా దొరుకుతుంది అని అర్థం. కొన్నిసార్లు చౌకగా దొరికినా కూడా ట్రాపే, అంటే సరిగ్గా పర్ఫామ్ చేయనప్పుడు. అందుకే మొత్తం అన్నీ చూసినప్పుడే మీకు అర్థమైంది. అంటే ₹100 నోటు మీకు ₹80 దొరుకుతున్నట్టు. అండర్ వాల్యూ ఉండి మంచిగా ఫండమెంటల్స్ బాగుంటాయి. బ్యాంకింగ్ సెక్టార్లో ఇది కొన్నిసార్లు జరుగుద్ది. మరీ ఎక్కువ ఉంటే, ఉదాహరణకి 10 ఉందనుకోండి, మీరు ఆస్తుల కోసం కాకుండా కేవలం బ్రాండ్ కోసం లేదా ఫ్యూచర్ కోసం ఎక్కువ డబ్బులు పెడుతున్నారని. సో అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పీబీ చూడాలి? పీబీ రేషియో కూడా అన్ని కంపెనీస్కి వర్క్ చేయదు. ఎక్కడ చూడాలంటే బాగా ఆస్తులు ఉన్న అసెట్స్ ఉన్న కంపెనీస్కి చూడాలి. బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, వీళ్ళకి డబ్బులే ఆస్తి.
సో పీబీ చాలా ముఖ్యం వీళ్ళకి. మ్యానుఫ్యాక్చరింగ్, టాటా స్టీల్ కానీ, మారుతి కానీ వీళ్ళకి ఫ్యాక్టరీలు, మిషన్స్ ఉంటాయి. సో ఇక్కడ పీబీ ముఖ్యం. ఎక్కడ చూడకూడదో కూడా చూడండి. ఆస్తులు లేని కంపెనీలు చూడకూడదు. ఇప్పుడు ఐటీ కంపెనీస్ చూడండి, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ. ఎఫ్ఎంసీజీ సెక్టార్లో హెచ్ఈఎల్ లాంటి కంపెనీస్ చూడండి, వీళ్ళకి ఫ్యాక్టరీస్ తక్కువ, కేవలం కంప్యూటర్స్, ఉద్యోగాలు మాత్రమే ఉంటారు. వీళ్ళకి పీబీ రేషియో ఎప్పుడు 15 లేదా 20 ఉంటుంది. అది చూసి అమ్మో ఇది చాలా కాస్ట్లీగా ఉందని భయపడకూడదు. అక్కడ పీఈ చూడాలి పీబీ కంటే. సో బాటమ్ లైన్లో ఇది రాసుకోండి, పీబీ రేషియో ఏ సెక్టార్స్కి చూడాలనేది. అండ్ 1.5 to 2 ఉంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఫండమెంటల్స్ బాగుంటే కొనొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వన్, డెట్ టు ఈక్విటీ రేషియో. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎందుకో చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక లైన్లో చెప్పాలంటే, ఈ బిజినెస్ నడపడానికి వాడుతున్న డబ్బుతో సొంత డబ్బు ఎంత, అప్పు తెచ్చిన డబ్బు ఎంత. దీనికి ఫార్ములా ఏంటి? డిఈ రేషియో ఈక్వల్ టు టోటల్ డెట్ డివైడెడ్ బై టోటల్ ఈక్విటీ. అంటే మొత్తం అప్పు డివైడెడ్ బై సొంత డబ్బు. అంటే మన వాటా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రాజు, రాము. ఇద్దరు చెరో టీ షాప్ పెట్టాలనుకున్నారు. షాప్ పెట్టడానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. కేసీఏ రాజా సేఫ్ ప్లేయర్ అనమాట. రాజా దగ్గర సొంత డబ్బులు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అనుకున్నాను. ఈక్విటీ, నా సొంత డబ్బు 80,000 ఉంది. డెట్ ₹1,00,000 కావాలని నేను ఏం చేస్తానంటే బ్యాంక్ లోన్ దగ్గరికి వెళ్ళి 20,000 తీసుకుంటా బ్యాంక్ లోన్. ఇప్పుడు రేషియో క్యాలిక్యులేట్ చేయండి, పీబీ రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే డెట్ బై ఈక్విటీ 20,000 బై 80,000, 0.25. ఈ 0.25 గుర్తుపెట్టుకోండి. కేస్ బి, రాము రిస్కీ ప్లేయర్. రాము దగ్గర డబ్బులు లేవు కానీ ధైర్యం ఎక్కువ. ఈక్విటీ సొంత డబ్బు 20,000 ఉంది కానీ బ్యాంక్ లోన్ 80,000 తీసుకున్నాడు. క్యాలిక్యులేషన్ ఏంటి? టోటల్ డెట్ డివైడెడ్ బై ఈక్విటీ కదా. డెట్ 80,000 డివైడెడ్ బై 20,000 4 ఉంది. సో దీని అర్థం ఏంటి? రాజు రేషియో 0.25. ఇతని బిజినెస్ చాలా సేఫ్. రేపొద్దున బిజినెస్ డల్ అయ్యి లాభాలు తగ్గినా సరే బ్యాంక్ వడ్డీ కేవలం 20,000 మీద కట్టడం చాలా ఈజీ. ఇతను అంత తొందరగా దివాలా ఏమీ తీయడు. ఇప్పుడు రాము కేసు చూస్తే ఇతని బిజినెస్ కొంచెం డేంజర్లో ఉంది. బిజినెస్ బాగున్నంతకాలం బాగానే ఉంటుంది కానీ ఒక్క నెల బిజినెస్ తగ్గినా ఆ 80,000 మీద లోన్కి వడ్డీ కట్టలేక షాప్ని బ్యాంక్ వాళ్ళే సీజ్ చేసేస్తారు. షేర్ హోల్డర్స్ రోడ్డున పడతారు. ఇది ఐడియల్ రేంజ్ అనే గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. మీరు స్టాక్స్ కొనేటప్పుడు ఈ రూల్స్ ఫాలో అవ్వండి. 0 డెట్ ఫ్రీ కంపెనీ అద్భుతం. కొన్ని కంపెనీస్ ఉంటాయి. అండ్ లెస్ దాన్ 1 అంటే 1 కంటే తక్కువ ఉంటే సేఫ్ జోన్. కంపెనీకి అప్పు కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, మంచిదే కదా. రిలయన్స్, హెచ్ఈఎల్ ఉన్నాయనుకుంటా. అండ్ గ్రేటర్ దెన్ 2 ఈ 2 కంటే ఎక్కువ ఉంటే రిస్కీ జోన్. కంపెనీ లాభాల్లో చాలా వరకు వడ్డీలుగా పోద్ది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అండ్ వీటికి ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయి. పవర్ అండ్ ఇన్ఫ్రా ఈ సెక్టార్కి ఈ రూల్ పనిచేయదు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు టొరెంట్ పవర్ కానీ, అదానీ గ్రీన్ లాంటి పవర్ కంపెనీస్కి లేదా ఎయిర్టెల్ లాంటి టెలికాం కంపెనీస్కి ప్లాంట్స్, టవర్స్ కట్టడానికి వేల కోట్లు ఖర్చు అవుతాయి. వాళ్ళు ఖచ్చితంగా బయట నుంచి అప్పు తేవాలి. సో ఇలాంటి కంపెనీలకి డెట్ టు ఈక్విటీ 1.5-2 ఉన్నా సరే పర్లేదు. అక్కడ మనం ఆర్ఓసిఈ చెక్ చేయాలి. ఆర్ఓసిఈ గురించి తర్వాత చెప్తాను, అదే ఈ వీడియోలోనే చెప్తాను. సో నార్మల్ కంపెనీస్కి రేషియో 1 కంటే తక్కువ ఉంటే కొనండి. పవర్ ఇన్ఫ్రా కంపెనీస్కి 2 వరకు ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ గురించి చూద్దాం. రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఓనర్స్ పెట్టిన మొత్తం డబ్బు మీద ఎంత లాభం. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఆర్ఓఈ చూస్తారు, అబ్బా రిటర్న్ సూపర్ వస్తుంది అనుకొని ఇన్వెస్ట్ చేస్తారు. కానీ కంపెనీకి ఉన్న అప్పులు చూడరు, ఇక్కడే దెబ్బతింటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అప్పు లేని కంపెనీలకి ఆర్ఓఈ చూడాలి, అప్పు ఉన్న కంపెనీలకి ఆర్ఓసిఈ చూడాలి. ఎందుకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా చెప్తా. ఇది చదివాక మీరు లైఫ్లో మర్చిపోరు. ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఫార్ములా నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ. ఇక్కడ అర్థం కేవలం ఓనర్స్ పెట్టిన పెట్టుబడి మీద ఎంత లాభం వచ్చిందో చెప్పుద్ది. ఆర్ఓసిఈ అంటే ఫార్ములా ఈబీఐటీ ఆపరేటింగ్ ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ క్యాపిటల్, ఓనర్స్ డబ్బు డివైడెడ్ బై అప్పు. కంపెనీ బిజినెస్ నడవడానికి మొత్తం డబ్బు మీద సొంత డబ్బు ప్లస్ బ్యాంక్ లోన్ కలిపి ఎంత లాభం వచ్చిందో ఇది చెప్పుద్ది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూద్దాం. టీ కొట్టుతో చెప్దాం. రాజా టీ షాప్ ఇది. ఇంకోటి ఏదైనా టీ షాప్ పెట్టుకుందాం. ఫస్ట్ రాజా టీ షాప్ కేసీఏ అనుకుందాం, లేదు కేసీఏ కేఎస్బీ అనుకుందాం. కేసీఏలో మీ షాప్, నో లోన్, సొంత డబ్బు ఈక్విటీ 100%, అప్పు 0, మొత్తం పెట్టుబడి ఉందా, లాభం 20, ఆర్ఓఈ ఎంత, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 100కి 20 కాబట్టి 20%. ఆర్ఓసిఈ కూడా అప్పు లేదు కాబట్టి 20 రూపీస్ వచ్చింది కాబట్టి 20నే ఉంటుంది. సో ఇక్కడ అప్పు లేదు కాబట్టి ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ 2 ఒకటే. ఇప్పుడు కేస్ బి చూద్దాం. మీ ఫ్రెండ్ షాపు, హెవీ లోన్, సొంత డబ్బు 10 రూపాయలే, అప్పు 90 రూపాయలు, మొత్తం పెట్టుబడి ఎంత 100, లాభం 5 రూపాయలు, వడ్డీలన్నీ కట్టగా మిగిలింది తక్కువ. ఇప్పుడు మ్యాజిక్ చూడండి. ఇక్కడ 2 సెనారియోస్ ఉంటాయి. ఇది జాగ్రత్తగా వినాలి, లేదే అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినాలి. ఆర్ఓఈ ఫ్రెండ్ 5/10 అంటే లాభం 10 రూపాయలు, అదే 5 రూపాయలు వచ్చింది.
మనోడు పెట్టిన పెట్టుబడి ఎంత? రూ. 10 కదా లోన్ లేకపోతే. వావ్! అంటే మొత్తం అప్పులు కూడా ఈఎంఐలు కూడా కట్టేసాక వచ్చింది రూ. 5 లాభం. సో, రూ. 10కి రూ. 5 వచ్చిందంటే 50% వచ్చినట్టు కదా! సూపర్ కదా! మీకంటే డబల్ కదా! మీకెంత 20%ఏ కదా! ఆడికి రూ. 5కి రూ. 5 వచ్చింది. మీకు రూ. 100కి రూ. 20 వచ్చింది. ఇది ఆర్ఓఈ చూస్తే మీరు ఇక్కడే మోసపోతారు. ఇప్పుడు ఆర్ఓసీఈ చూడండి. టోటల్ వాల్యూ మీద 5/100 అంటే మొత్తం లోన్ మీద అదే మొత్తం ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చింది ఎంత? అంటే లోన్ మీద ఇది కలిపి 5%. ఇది చాలా దారుణం. మీరు ఆర్ఓఈ చేస్తే మీ ఫ్రెండ్స్ సూపర్ బిజినెస్ అనుకుంటారు, 50% రిటర్న్ అనుకుంటారు. కానీ నిజానికి అప్పు 90 తెచ్చి కేవలం రూ. 5 మాత్రమే లాభం తెచ్చాడు. అంటే అతనికి బిజినెస్ ఎఫిషియన్సీ చాలా తక్కువ ఉంది అని అర్థం. మొత్తం రూ. 100 వాడు రూ. 5 తేవడం ఏముంది పెద్ద విషయం. ఇక్కడ మీరు ఆర్ఓసీఈ చూస్తేనే అసలు నిజం తెలిసింది, కేవలం 5% మాత్రమే. సో ఇక్కడ నీతి ఏంటంటే అప్పు తీసుకుని బిజినెస్ చేసేవాడికి ఆర్ఓఈ ఎప్పుడు ఎక్కువే కనిపిస్తుంది. దీన్నే ఫైనాన్షియల్ లెవరేజ్ అంటారు. అది చూసి మోసపోకూడదు. అప్పుడు ఖచ్చితంగా ఆర్ఓసీఈ చూడాలి. ఏ సెక్టర్కి ఇది చూడాలి. మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ టేబుల్ని ఫాలో అవ్వండి. ఈ టేబుల్ చూడండి. సెక్టర్, ఏ రేషియో చూడాలి, ఎగ్జాంపుల్ కంపెనీస్, రీజన్. ఐటీ సెక్టర్లో ఆర్ఓఈ చూడాలి. టీసీఎస్, ఇన్ఫోసిస్. ఎందుకు? వీళ్ళకి అప్పులు ఉండవు కాబట్టి. ఎఫ్ఎంసీజీ, నిత్యావసర వస్తువుల్లో ఏంటంటే ఆర్ఓఈ చూడాలి. కంపెనీస్ ఉన్నాయి, ఆల్రెడీ తెలుసు. వీళ్ళు ఓన్ మనీతోనే బిజినెస్ చేస్తారు అండ్ బారోయింగ్స్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ పవర్ ఇన్ఫ్రా, ఆర్ఓసీఈ తక్కువ ఉంటుంది. ఆర్ఓసీఈ చూడాలి. టొరెంట్ పవర్, ఎన్టీపీసీ, అదాని. వీళ్ళకి అప్పులు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే పవర్ ప్లాంట్స్ కట్టాలంటే అప్పు తేవాలి కదా. ఇక్కడ ఆర్ఓఈ చూస్తే తప్పులో కాలేసినట్టే. మ్యానుఫ్యాక్చరింగ్లో ఆర్ఓసీఈ చూడాలి. టాటా స్టీల్, మారుతి. ఫ్యాక్టరీస్ కట్టడానికి అప్పులు ఉంటాయి కాబట్టి. బ్యాంకింగ్లో ఓన్లీ ఆర్ఓఈ చూడాలి. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ. రీజన్స్ కూడా పక్కన టేబుల్లోనే ఉంది, రాసుకోండి. ఎంత ఉంటే మంచిది? ఐడియల్ నెంబర్స్ అంటే మనకి ఆర్ఓఈ అయితే కనీసం 15-20% పైన ఉండాలి అప్పులు తక్కువ ఉన్నప్పుడు. అండ్ ఆర్ఓసీఈ కనీసం దాదాపు 15% దాకా ఉండాలి అప్పులు ఉన్నప్పుడు. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆర్ఓఈ కొంచెం దగ్గరగా ఉన్న పట్ల ఆర్ఓసీఈ కంటే ఆర్ఓఈ బాగా ఎక్కువ ఉందనుకోండి. ఉదాహరణకు ఆర్ఓసీఈ 10% ఉండి ఆర్ఓఈ 30% ఉంటే ఆ కంపెనీ కొంచెం అప్పుల్లో ఉందని అర్థం, కొంచెం డేంజరబుల్. సో కంక్లూజన్ ఏంటంటే మనం టొరెంట్ పవర్ లాంటి స్టాక్స్ కొన్నప్పుడు ఆర్ఓసీఈ చూడడమే కరెక్ట్. ఎందుకంటే పవర్ సెక్టార్కి అప్పులు ఎక్కువ ఉంటాయి, ఇందాక మనం మాట్లాడుకుంది. మీరు ఇన్ఫోసిస్ చూసేటప్పుడు ఆర్ఓఈ చూస్తే చాలు, ఎందుకంటే అక్కడ అప్పులు తక్కువ ఉంటాయి. సింపుల్ రూల్. కంపెనీకి అప్పు ఉందా? ఆర్ఓసీఈ, లేకపోతే ఆర్ఓఈ. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గ్రోత్ రేట్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక కంపెనీ తన బిజినెస్ని ప్రతి సంవత్సరం ఎంత స్పీడ్గా పెంచుకుంటుందని చెప్పేదే గ్రోత్ రేట్. దీనికి ప్రధానంగా 2 రకాలుగా చూస్తారు. సేల్స్ గ్రోత్ ఎంత పెరుగుతుంది, ప్రాఫిట్ గ్రోత్ ఎంత పెరుగుతుంది, అమ్మకాలు ఎంత పెరుగుతున్నాయి, లాభం ఎంత పెరుగుతుంది. ఇన్వెస్టర్స్కి ఇదే ముఖ్యం. దీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తా. ఎగ్జాంపుల్ టాటాయిస్ వర్సెస్ ర్యాబిట్ తీసుకుందాం. మన అందరికీ తెలిసిందే కదా. కంపెనీ ఏ టీసీఎస్ సోప్ లిమిటెడ్, పాత కంపెనీ, సబ్బులు అమ్ముతుంది. కంపెనీ బి జొమాటో టెక్, కొత్త కంపెనీ, ఫుడ్ డెలివరీ చేస్తుంది. వీళ్ళ నెట్ ప్రాఫిట్ గత 3 ఏళ్లలో ఎలా ఉందో చూద్దాం. మామూలుగా 5 సంవత్సరాలు చూస్తాను, నేను ఎగ్జాంపుల్ కోసం 3 ఏళ్ళకి టేబుల్ క్రియేట్ చేశాను, చూడండి. ఇక్కడ అనాలిసిస్ ఏంటి? ఒక కంపెనీ 2022లో 100 కోట్లు సంపాదించింది. కంపెనీ 2023లో 110 కోట్లు, 2024లో 121 కోట్లు. గ్రోత్ రేట్ ఎంత? 10%. కంపెనీ బి గ్రోత్ రేట్ చూడండి. 100 కోట్లు ఫస్ట్ ఇయర్, అది 2022. 23లో 150 కోట్లు, 50% గ్రోత్ రేట్. ఆ 150 కోట్ల మీద మళ్ళీ 50% గ్రోత్ రేట్ వేసుకుంటే 225 కోట్లు 2024లో. కంపెనీ ఏ 10% గ్రోత్ ఉంది, కొంచెం టాటాయిస్ లాంటిది. 2022లో 100 రూపాయలు సంపాదిస్తే 2023లో 110 సంపాదించింది. ఫార్ములా ఏంటి? 110 - 100 డివైడెడ్ బై 100 అంటే 10 వచ్చింది. దీని ఫార్ములా ప్రకారం ఇది 10 వచ్చింది. ఇది స్టేబుల్ గ్రోత్. ఇందులో రిస్క్ తక్కువ, కానీ డబ్బులు స్లోగా పెరుగుతాయి. ఇప్పుడు కంపెనీ బి చూద్దాం. 50% గ్రోత్. ఇది కుందేలు, ర్యాబిట్ లాంటిది. 2022లో 100 సంపాదిస్తే 2023లో 150, 2024లో 225 అయ్యింది. దీని గ్రోత్ రేట్ 50. ఇన్వెస్టర్స్ ఇలాంటి కంపెనీస్ కోసం ఎగబడతారు, లైక్ డీమార్ట్ లాంటివి. దీని పీఈ రేషియో 80 ఉన్నా సరే కొంటారు, ఎందుకంటే లాభాలు అంత స్పీడ్గా పెరుగుతాయి కాబట్టి. ఇంకోటి సిఏజిఆర్ చూడాలి. ఇది రియల్ హీరో. స్టాక్ మార్కెట్లో మనం నార్మల్గా యావరేజ్ చూడకూడదు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూడాలి. అంటే వడ్డీ మీద వడ్డీ, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లాగా గ్రోత్ మీద గ్రోత్ ఎంత వచ్చిందని. ఉదాహరణకి కంపెనీ లాభం ఇలా ఉందనుకుందాం. ఫస్ట్ ఇయర్ 100 రూపాయలు, ఇయర్ 5 200 ఉంది. అంటే 5 ఏళ్లలో డబ్బు డబుల్ అయింది. దీని సిఏజిఆర్ అప్రాక్సిమేట్లీ 15 ఉంది. అంటే కంపెనీ ప్రతి సంవత్సరం కన్సిస్టెంట్గా 15% వేగంతో పెరుగుతుందని అర్థం. ఇన్వెస్టర్గా మీరేం చూడాలి? మీరు స్క్రీనర్ లేదా టికెట్ వెబ్సైట్లో స్టాక్ చూసేటప్పుడు ప్రాఫిట్ గ్రోత్ 5 ఇయర్స్ లేదా సేల్స్ గ్రోత్ 5 ఇయర్స్ అని ఉంటుంది. అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో, అది గుర్తుపెట్టుకోండి. అది లెస్ దెన్ 10% కంటే ఎక్కువ ఉంటే స్లో గ్రోత్. పెద్ద కంపెనీలు ఎఫ్టీ టైప్ రిటర్న్స్ ఇలాగే ఇస్తాయి. 15-20% ఉంటే హెల్తీ గ్రోత్. ఐడియల్ స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్.
గ్రేటర్ దెన్ 25 ఉంటే హై గ్రోత్, మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉంది. టైటాను, బజాజ్ ఫైనాన్స్ ఒకప్పుడు మీరు కొనే స్టాక్కి సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ రెండు కనీసం 15% పైన ఉంటే ఆ స్టాక్ ధర కూడా ప్రతి సంవత్సరం 15-20% పెరిగే ఛాన్స్ ఉంది. గ్రోత్ లేని కంపెనీలో రూపాయి కూడా పెట్టకండి. నెక్స్ట్ వన్ పీఈజీ రేషియో. ఐ థింక్ ఇది 5th or 6th కదా. పీటర్ లించ్ లాంటి టాప్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా వాడే టూల్ ఇది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక లైన్ గుర్తుపెట్టుకోండి. ఒక స్టాక్ ఎక్కువ ధర ఉన్నప్పటికీ దాని గ్రోత్, దాని వేగం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా, సమర్థిస్తుందా లేదా అని చెప్పేది పీఈజీ రేషియో. ఇది ఎందుకు అవసరం అండ్ దీంతో ప్రాబ్లం కూడా, పీఈతో ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పీఈ 20 ఉంటేనే కదా 50 ఉన్నా కొనొచ్చని. సో పీఈ 20 ఉంటే చౌక, పీఈ 50 ఉంటే కాస్ట్లీ అని. కానీ కంపెనీ హై గ్రోత్తో దూసుకెళ్తుంటే దానికి పీఈ 50 ఉన్నా కూడా అది చౌకగా దొరుకుతున్నట్టే లెక్క. అది ఎలాగో ఈ పీఈజీ చెప్పుద్ది. దీని రేషియో ఫార్ములా వచ్చేసి పీఈజీ రేషియో, పీఈ రేషియో డివైడెడ్ బై యాన్యువల్ ఈపీఎస్ గ్రోత్ రేట్. దీనికి కూడా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 2 కంపెనీస్ తీసుకుందాం. కంపెనీ స్లో, కంపెనీ ఫాస్ట్ అని అనుకుందాం పేర్లు కూడా. ఒకటి కంపెనీస్లో నత్తనడక, ఇది నెమ్మదిగా పెరుగుద్ది. కంపెనీ ఫాస్ట్ రాకెట్ వేగంలో పెరుగుద్ది, ఇది సూపర్ ఫాస్ట్గా పెరుగుద్ది. ఇప్పుడు కంపెనీస్లో పీఈ రేషియో చూడడానికి చౌకగా ఉంది, గ్రోత్ రేట్ సంవత్సరానికి 10% పెరుగుతుంది. సో పీఈజీ క్యాలిక్యులేషన్ పీఈజీ 20 డివైడెడ్ బై 10 ఈక్వల్ టు 2, అంతే కదా. ఇప్పుడు కంపెనీ ఫాస్ట్, పీఈ రేషియో 40 ఉంది, గ్రోత్ రేట్ సంవత్సరానికి 40% పెరుగుతుంది. ఇక్కడ పీఈజీ క్యాలిక్యులేషన్ ఏంటి, 40 డివైడెడ్ బై 40 ఈక్వల్ టు 1. ఎవరు బెస్ట్, కంపెనీ స్లో. దీని పీఈ తక్కువగా ఉన్నప్పుడే కంపెనీ గ్రోత్ 10% మరీ దారుణంగా ఉంది. మరి దాని గ్రోత్ కంటే 2 రెట్లు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు, ఇది ఓవర్ వాల్యూడే. ఇప్పుడు కంపెనీ ఫాస్ట్ పీఈజీ 1 ఉంది, దీని పీఈ ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రోత్ కూడా 40% అంత రేంజ్లో ఉంది. అంటే మీరు చెల్లించే ప్రైస్ తగ్గట్టే గ్రోత్ ఉంది, ఇది ఫెయిర్ వాల్యూ. పైకి చూడడానికి పీఈ 20 చౌకగా కనిపిస్తుంది, కానీ పీఈజీ రేషియో చూస్తే పీఈ 40కి ఉన్న కంపెనీనే బెస్ట్ డీల్ అని అర్థమైంది. మీకు పీఈ అర్థం అవ్వాలి, తర్వాత ఇవన్నీ అర్థమవుతాయి. ద రూల్స్ ఆఫ్ థంబ్. మీకు స్టాక్ అనలైజ్ చేసేటప్పుడు ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. పీఈజీ <1 ఉంటే, అంటే 1 కంటే తక్కువ ఉంటే అండర్ వాల్యూడ్, బంపర్ ఆఫర్, వెంటనే కొనొచ్చు. కానీ అప్పులు ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పీఈ 21 గ్రోత్ 30% ఉంటే పీఈజీ 0.66 సూపర్ డీల్. పీఈజీ 1 ఈక్వల్ టు ఫెయిర్ వాల్యూ, మంచి ధర. అంటే పీఈజీ గ్రేటర్ దెన్ 1.5 లేదా 2 ఉంటే ఓవర్ వాల్యూడ్, దాని గ్రోత్ కంటే దాని కాస్ట్ ఎక్కువ ఉంది, కొనకూడదు. అండ్ ఎప్పుడైనా ఒక స్టాక్ పీఈ ఎక్కువగా ఉంటే భయపడకండి, వెంటనే దాని సేల్స్ అండ్ గ్రోత్, ప్రాఫిట్ కూడా చూడండి. గ్రోత్ ఎక్కువగా ఉంటే పీఈజీ రేషియో 1 దగ్గర ఉంటుంది, అప్పుడు ధైర్యంగా కొనొచ్చు. గ్రోత్ తక్కువ ఉండి పీఈ ఎక్కువ ఉంటే అది బబుల్, దూరంగా ఉండండి. నెక్స్ట్ వన్ ఈవీ వర్సెస్ ఈబీఐటీడీఏ అండ్ ఈవీ వర్సెస్ ఈబీఐటీ. అండ్ ఈవీ అండ్ ఈబీఐటీడీఏ అనేలాంటివి స్టాక్ మార్కెట్లో కంపెనీ విలువను కొలిచే థర్మామీటర్స్ లాంటివి అనుకోండి. ముఖ్యంగా కంపెనీకి ఆస్తులు ఉన్నప్పుడు పీఈ రేషియో పనికిరాదు, అప్పుడు కూడా ఇవే చూడాలి. వీటికి ఒక సింపుల్ ఇల్లు కొనే ఉదాహరణతో, రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ముందుగా ఈవీ అంటే ఏంటో చూద్దాం. ఎంటర్ప్రైజ్ వాల్యూ అంటే ఏంటి? ఈవీ అంటే కంపెనీ యొక్క అసలైన మొత్తం ధర. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కొనాలనుకున్నారు, ఇంటి ఓనర్ చెప్పిన రేటు 50 లక్షలు, ఇది మార్కెట్ క్యాప్ లాంటిది. కానీ ఆ ఇంటి మీద బ్యాంక్ లోన్ ఉంది, అది మీరే కట్టాలి 10 లక్షలు. మీరు 50 లక్షలు పెట్టి కొనాలి, 10 లక్షలు మీరే కట్టాలి పైగా. అండ్ నా ఇంట్లో ఒక బీరువా ఉంది, ఆ బీరువాలో 2 లక్షల క్యాష్ కూడా ఉంది, అది మీదే. సో 2 లక్షల క్యాష్ మీదే. ఇప్పుడు మొత్తం ఫైనల్గా మీకు ఎంత పడినట్టు? 50 లక్షలు అక్కడ ఆయనకు కట్టాలి, 10 లక్షలు లోన్ కట్టాలి, అండ్ ఈ 60 లక్షలు కట్టంగా 2 లక్షలు బీరువాలో ఉన్నాయి తీసేస్తే 58 లక్షలు పడుతుంది మీకు ఇల్లు. దీన్నే ఎంటర్ప్రైజ్ వాల్యూ అంటారు, ఈవీ అంటారు. అండ్ ఈబీఐటీ అండ్ ఈబీఐటీడీఏ అంటే ఏంటి? కంపెనీ సంపాదనని 2 రకాలుగా చూడొచ్చు. ఈబీఐటీడీఏ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్, ఇది రా ప్రాఫిట్. ఇప్పుడు ఫ్యాక్టరీ మిషన్స్ కానీ డిప్రిషియేషన్స్ ఉంటాయి కదా మిషన్స్కి, అండ్ వడ్డీలు కట్టాలి, ట్యాక్స్లు కట్టకముందు వచ్చిన లాభం. సిమెంట్, పవర్, స్టీల్ కంపెనీలకి ఇది ముఖ్యం. ఈబీఐటీ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్ అనమాట. డిప్రిషియేషన్ ఖర్చుని తీసేసిన తర్వాత మిగిలే లాభం. దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ వర్సెస్ కంపెనీ బి తీసుకుందాం. 2 సిమెంట్ కంపెనీలు ఉన్నాయనుకుందాం, 2 సిమెంటే. మీరు ఏది కొనాలో డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ టేబుల్, ఈ టేబుల్ కూడా చెప్తాను, డీటెయిల్స్ ఇక్కడ చూడండి. కంపెనీ ఏ, కంపెనీ బి. మార్కెట్ క్యాప్ వచ్చేసి 1000 కోట్లు, డెట్ వచ్చేసి 0. కంపెనీ ఏకి అప్పు లేదు, కంపెనీ బికి మాత్రం 500 కోట్ల అప్పు ఉంది. క్యాష్ చేతిలో ఎంత ఉంది? 100 కోట్లు ఉంది కంపెనీ ఏకి, కంపెనీ బికి 100 కోట్లు. ఈవీ వాల్యూ ఎంత ఉంది తెలుసుగా, 1000 + 0 - 100, 900 crores. ఇక్కడ 1000 + 500 - 100, 1400 crores. అండ్ ఈబీఐటీడీఏ ఇయర్లీ అంటే కరెంట్లీ ఇయర్కి లాభం 100 కోట్లు, 100 కోట్లే ఉంది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడండి. ఇప్పుడు రేషియో కౌంట్ చేద్దాం. కంపెనీ ఏ
ఈవీ వర్సెస్ ఈబీఐ టీడీఏ 900 ఈవీ వర్సెస్ 100 ప్రాఫిట్ ఈక్వల్ టు 9. అంటే మీరు పెట్టిన డబ్బు 9 ఏళ్లలో వెనక్కి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు పెట్టిన డబ్బు 9 ఏళ్లలో వెనక్కి వస్తుంది. ఇప్పుడు కంపెనీ బి చూద్దాం. ఈవీ వర్సెస్ ఈబీఐ టీడీఏ 1400 డివైడెడ్ బై 100. 1400 ఈవీ 100 రూపీస్ ప్రాఫిట్ కాబట్టి 14. అంటే మీరు పెట్టిన డబ్బు 14 ఏళ్ళు పట్టుద్ది వెనక్కి రావడానికి. ఇక్కడ మీ డెసిషన్ ఏంటి? పైకి చూస్తే 2 కంపెనీల మార్కెట్ క్యాప్ 1000 కోట్ల కంటే ఎక్కువే. కానీ ఈవీ వర్సెస్ ఈబీఐ టీడీఏ చూస్తే కంపెనీ ఏ రేషియో 9 ఉంది, చాలా చీప్గా ఉంది. కంపెనీ బి చాలా అప్పుల వల్ల కాస్ట్లీ అయిపోయింది. సో అదనమాట విషయం. ఈవీ వర్సెస్ ఈబీఐటీ అండ్ ఈవీ వర్సెస్ ఈబీఐ టీడీఏ ఎప్పుడు వాడాలి? మీరు ఏ సెక్టర్ని ఎనలైజ్ చేస్తున్నారో దాన్ని బట్టి ఇది కూడా మారుద్ది. ఈవీ వర్సెస్ ఈబీఐ టీడీఏ ఎప్పుడు చూడాలి? హెవీ అసెట్ సెక్టార్స్. ఇప్పుడు పవర్ టొరెంట్ సెక్టార్, టొరెంట్ పవర్ ఉంది, టెలికాం ఎయిర్టెల్ ఉంది, సిమెంట్ స్టీల్ ఉన్నాయి. రీజన్, ఈ కంపెనీలకి పెద్ద పెద్ద మిషన్స్ అండ్ టవర్స్ ఉంటాయి. వాటి పేపర్ మీద డిప్రిషియేషన్ రాస్తారు. అది నిజమైన ఖర్చు కాదు కదా, డబ్బులు బయటికి పోవు. కాబట్టి ఆ ఖర్చుని కలపకుండా లాభం చూడాలి. టొరెంట్ పవర్కి ఇది చూడడం కరెక్టే. ఇంకోటి ఈవీ వర్సెస్ ఈబీఐటీ ఎప్పుడు చూడాలి? లైట్ అసెట్స్. ఇప్పుడు ఐటీ సర్వీసెస్ ఉన్నాయి, కన్సల్టింగ్ రీజన్స్ కానీ వీళ్ళకి పెద్ద మిషన్స్ ఉండవు, కంప్యూటర్సే ఉంటాయి. సో డిప్రిషియేషన్ పెద్ద విషయం కాదు. వీళ్ళకి ఈబీఐటీ చూస్తే సరిపోద్ది. ఎంత ఉంటే మంచిది? ఇది కదా మనకు తెలియాల్సింది. 10 కంటే తక్కువ, బిలో 10 చీప్ బై జోన్, అంటే బంపర్ ఆఫర్. 10 to 15 మధ్యలో ఫెయిర్ వాల్యూ మంచి పర్లేదు కొనొచ్చు. 20 పైన ఉంటే 15 to 20 కూడా కొంచెం కాస్ట్లీ. 20 పైన ఉంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. జాగ్రత్త, ఎక్కువ రేటు పెడుతున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అప్పులు ఉన్న కంపెనీని కొనేటప్పుడు పీఈ రేషియోని నమ్మకండి. అది మిమ్మల్ని మోసం చేస్తుంది. ఖచ్చితంగా ఈవీ వర్సెస్ ఈబీఐ టీడీఏనే చూడండి. అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇప్పుడు ఈ నోట్స్ దగ్గర పెట్టుకొని అనలైజ్ చేయండి. క్విక్ సమరీ టేబుల్. ఇక్కడ మళ్ళీ టేబుల్ చెప్పాలి. ఓవరాల్గా చూశారు కదా. ఇప్పుడు ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ చూడండి. ఏ సెక్టార్లో మోస్ట్ ఇంపార్టెంట్ రేషియో ఏదో చూడండి. ఎక్స్పెక్టెడ్ రేంజ్ కూడా చూడండి. ఈ టేబుల్ ఇంకా అన్నిటికంటే చాలాకి రాసుకోండి. బ్యాంకింగ్లో పీబీ రేషియో చూడండి. 1.5 నుంచి 2.5 అంటే బెస్ట్ పొజిషన్. టెక్లో అయితే పీఈ అండ్ మార్జిన్స్ చూడండి. 20 to 30x గ్రోత్ రేట్ ఉండాలి. అది మ్యాటర్ అవుతుంది. పవర్ అండ్ ఇన్ఫ్రాలో ఈవీ అండ్ ఈబీఐ టీడీఏ చూడాలి. ఆర్ఓసీఈ చూడాలి. ఈవీ వర్సెస్ ఈబీఐ టీడీఏ బిలో 10 ఉంటే గుడ్, 10 to 15% ఉంటే ఫెయిర్, అబౌవ్ 20% ఉంటే ఎక్స్పెన్సివ్. స్టీల్ అండ్ మెటల్స్లో అయితే ఈవీ వర్సెస్ ఈబీఐ టీడీఏ చూడాలి. లో పీఈ బ్యాడ్ ఉంటుంది, హై పీఈ గుడ్. ఇక్కడ సైక్లికల్, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది రివర్స్లో ఉంటుంది. ఎఫ్ఎంసీజీలో ఆర్ఓఈ అండ్ పీఈ ఆల్వేస్ ప్రీమియం వాల్యుయేషన్లో ఉంటాయి. కంగారు పడకండి, ఎందుకంటే ఎప్పుడు గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుందని నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ది హై పీఈ ఉంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్న అన్నీ చెప్పావు, పీఈ రేషియో అన్నావు, పీఈపీ రేషియో అన్నావు, ఈవీ వర్సెస్ ఈబీఐటీ అన్నావు, ఇవన్నీ ఎక్కడ చూడాలన్నా అని చెప్తే కంగారు పడకండి. ఇవన్నీ స్క్రీనర్లో చూడొచ్చు, మీరు మొబైల్లో చూడొచ్చు, వెబ్ బ్రౌజర్లో కూడా చూడొచ్చు. నేను ఇప్పుడు వెబ్ బ్రౌజర్లో ఎలా చూడాలో చూపిస్తాను. మీరు స్క్రీనర్ వెబ్సైట్ screener.in ఓపెన్ చేస్తే ఇలా కనబడుతుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు కావాల్సిన కంపెనీ టొరెంట్ పవర్దే కదా, ఆల్రెడీ ఉంది. TOR కొట్టంగానే ఇక్కడ టొరెంట్ పవర్ లిమిటెడ్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కావాల్సిన వాల్యూస్ అన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇవన్నీ రావు, 5-6 వస్తాయి అనుకుంటా. మనం ఎడిట్ రేషియోస్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సినవన్నీ ఇదిగోండి. ప్రైస్ టు బుక్ వాల్యూ ఇక్కడ టిక్ చేసా, డెట్ టు ఈక్విటీ క్లిక్ చేశా, రిటర్న్ ఆన్ ఈక్విటీ క్లిక్ చేశా, ఈపీఎస్ ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేస్తుంది ఇక్కడ క్లిక్ చేశా. ప్రమోటర్ హోల్డింగ్స్ కనబడాలా లేదా అని చెక్ చేసాం. ఇండస్ట్రీ పీఈ ఉండాలా లేదా అంటే పైనే ఇండస్ట్రీ పీఈ ఉంటేనే కదా ఇప్పుడు ఆ స్టాక్ పీఈ ఇండస్ట్రీ పీకి మ్యాచ్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి. అందుకే ఇండస్ట్రీ పీఈ కూడా చెక్ చేశా. ఈవీ వర్సెస్ ఈబీఐ టీడీఏ చెక్ చేసి పెట్టా. పీఈజీ రేషియో కూడా చెక్ చేసి పెట్టా. ఇది చూడండి, సేల్స్ గ్రోత్ 5 years, ప్రాఫిట్ గ్రోత్ 5 years, యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 5 years. ఇవి కూడా చెక్ చేశా, ఎందుకంటే మనకి చెక్ చేసుకున్నాం కదా 15% యావరేజ్ గ్రోత్ ఉంటే బాగుంటుంది అని. సో ఇవన్నీ చెక్ చేసి ఇక్కడ సేవ్ క్విక్ రేషియోస్ కొట్టామనుకోండి, మొత్తం ఇక్కడ ఈ లిస్ట్లో ఇక్కడ అంతా వచ్చేస్తాయి. ఇంకా కిందకి వెళ్తే మీకు పీర్ కంపారిజన్ ఇండస్ట్రీ పీతో కంపేర్ చేసుకోవచ్చు. వేరే ఇండస్ట్రీస్లో అవి ఏమున్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఆ కంపెనీవి చెక్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడొచ్చు. అండ్ బ్యాలెన్స్ షీట్ కూడా చెక్ చేయొచ్చు. క్యాష్ ఫ్లోస్, రేషియోస్ అన్నీ చెక్ చేయొచ్చు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చెక్ చేయొచ్చు. అయితే మనం ఇందులో కొన్ని చూపిస్తానులేండి. ఫస్ట్ అయితే ఇది చూడండి, మనం ఏం మాట్లాడుకున్నాం? ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్ 59 ఉంది. వీడు 5 years తీసుకుని ఉంటాడు. ఎర్నింగ్స్ పర్ షేర్ 59 ఉంది కదా, ఇది ఎక్కడ చెక్ చేయాలి? స్క్రీనర్లో. ఫస్ట్ది మనం మాట్లాడుకుంది అదే కదా, ఇదిగోండి ఈపీఎస్ ఇన్ రూపీస్ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో 2014 నుంచి ఎంత ఉంది, కన్సిస్టెంట్గా పెరుగుతుందా లేదా?
చూడండి కన్సిస్టెంట్గా పెరుగుతుంది. సో మార్చ్ 2025కి ఎర్నింగ్స్ పర్ షేర్ 59 ఉంది. కన్సిస్టెంట్గా పెరుగుతుంది. మధ్యలో డిప్ వచ్చినా సరే మళ్ళీ రికవర్ అయింది. సో ఇట్స్ గుడ్ సైన్. ఈపీఎస్ టిక్. నెక్స్ట్ వన్ మనం డిస్కస్ చేసుకుంది ఏంటి, పిఈ రేషియో. పిఈ రేషియోని ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేయమని చెప్పాను. ఇండస్ట్రీ పిఈ ఎంత ఉంది, 22.8 ఉంది. స్టాక్ పిఈ 21.8 ఉంది. అంటే ఇండస్ట్రీ పిఈ కంటే ఇది చీప్గా దొరుకుతుంది. అంటే పవర్ సెక్టార్లో ఇండస్ట్రీ పిఈ 22.8 ఉంటే ఈ స్టాక్ పిఈ మాత్రం 21.8 ఉంది. చీప్గా దొరుకుతుంది. చెక్. ఎక్కడ చెక్ చేసుకోవాలో చెప్తున్నా, మీరు వేరే స్టాక్స్కి చెక్ చేయాలన్నమాట. అండ్ వేరే స్టాక్స్ పిఈ ఎలా చెక్ చేసుకోవాలంటే పీర్ కంపారిజన్ టేబుల్ ఉంటుంది స్క్రీనర్లోనే. ఇదిగోండి ఇక్కడ పిఈ 22.84 ఉంది. ఇండస్ట్రీ పిఈ మీడియం 6 కొంటే ఈ కంపెనీస్ యావరేజ్ చేసి 20 అంతా 22. టొరెంట్ పవర్ది 21, అదాని పవర్ది 23. వేరే కంపెనీస్ కూడా మీరు చెక్ చేసుకోవడానికి. రిలయన్స్ ఇన్ఫ్రా అయితే 1.4 ఉంది. ఇది మరీ డెడ్ చీప్గా దొరుకుతుందని అనుకోకండి. అది దానికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. తర్వాత మీకు అడ్వాన్స్ లెవెల్స్ వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ వన్ మనం మాట్లాడుకుంది పీబీ రేషియో. 1 to 3 మధ్యలో ఉంటే ఫెయిర్ వాల్యూ అని అనుకున్నాం. 1 కంటే తక్కువ ఉంటే చీప్గా దొరుకుతుందని. అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం 3.46 ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. అలానే టూ మచ్ ఎక్స్పెన్సివ్ కూడా కాదు, ఎందుకంటే పవర్ సెక్టార్కి ఇది నార్మలే. నెక్స్ట్ వన్ డెట్ టు ఈక్విటీ రేషియో. అప్పులు ఎక్కువ ఉన్నాయా, వాళ్ళ దగ్గర సొంత డబ్బు ఎక్కువ ఉందా అనేది. సో ఇక్కడ డెట్ టు ఈక్విటీ రేషియో 0.55 ఉంది. చూసారు కదా, ఇక్కడ వీళ్ళకి సొంత డబ్బే ఎక్కువ ఉంది. ఇది చాలా మంచి సైన్. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ, తర్వాత ఆర్ఓఈసీ కూడా మాట్లాడుకున్నాం. అబౌవ్ 15% ఉంటే బెటర్ అని. ఆర్ఓఈ 19% ఉంది, ఆర్ఓసిఈ 16% ఉంది. అండ్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఇట్స్ గుడ్. అండ్ ఇందులో పవర్ సెక్టార్లో ఆర్ఓసిఈనే చూడాలి, ఎందుకంటే అప్పులు ఎక్కువ ఉంటాయి కాబట్టి 15% దగ్గర ఉంది కాబట్టి ఇట్స్ గుడ్. ఇప్పుడు పాస్ట్ 5 years సేల్స్ గ్రోత్ రేటు, ప్రాఫిట్ గ్రోత్ రేట్ చూద్దాం. ప్రాఫిట్ గ్రోత్ రేట్ 13% ఉంది, 15%కి దగ్గరగా ఉంది. సేల్స్ గ్రోత్ 16% ఉంది. ఓకే, ఇది కూడా గుడ్ సైనే. 15%కి దగ్గరగా ఉంది కాబట్టి బిలో 10% ఉంటే మాత్రం ప్రాబ్లం. 10 to 15% ఉంటే ఫెయిర్, అబోవ్ 15% ఉంటే గుడ్. 13.3% ఉంది కాబట్టి ఇది కూడా గుడ్. అండ్ యాక్చువల్లీ ఈ ఇయర్ సేల్స్ ప్రాఫిట్ పెరిగినట్టుంది యాక్చువల్లీ పాస్ట్ 5 years కంపారిజన్ కాబట్టి. పాస్ట్ 5 yearsలో కూడా కన్సిస్టెంట్గా పెరుగుతున్నట్టే. 13.3 ఈజ్ గుడ్. గ్రోత్ రేట్ కూడా చాలా బాగుంది. అండ్ స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ ఇది కూడా మాట్లాడుకున్నాం. సిఏజిఆర్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. 5 yearsకి 13%, సేల్స్ గ్రోత్ 5 yearsకి 16%. స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ చూడండి 33% ఉంది. ఇది చాలా చాలా ఎక్కువ ఉంది. ఇది రియల్ హీరో అని కూడా మాట్లాడుకున్నాం అక్కడ మాట్లాడుకున్నప్పుడు. 33% చూసారు కదా. సో ఈ ప్రకారం చూసుకున్నా సరే ఇది గుడ్. మీకు ఇది ప్రాఫిట్ అండ్ లాస్ కింద కనబడుతుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత ఉంది, 5 yearsకి 16%. ఇది గుడ్. నెక్స్ట్ పీఈజీ రేషియో. పీఈజీ రేషియో ఏంటి, స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అంటే పీఈ రేషియో ఎక్కువ ఉంది ఓకే, బట్ గ్రోత్ ఎక్కువ ఉందా, గ్రోత్ కూడా ఎక్కువ ఉంటే సూపర్ గుడ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, పీఈజీ రేషియో బిలో 1 ఉంటే గుడ్, 1 ఉంటే ఫెయిర్, 1.5 to 2 ఉంటే ఓవర్ వాల్యూడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, పీఈజీ రేషియో కదా. ఇక్కడ పీఈజీ రేషియో 0.45 ఉంది. ఇతను 5 yearsకి తీసుకున్నాడు, అంటే స్క్రీనర్లో 5 yearsకి తీసుకున్నారు. బట్ లేటెస్ట్ 3 yearsకి తీసుకుంటున్నారు అనుకుంటే 0.80 ఉంది. ఎట్లా చూసినా సరే బిలో 1 ఉంది. సో ఇది కూడా పాస్. నెక్స్ట్ వన్ ఈవీ వర్సెస్ ఈబీఐటీడీఏ. అంటే పవర్ సెక్టార్కి అదే చూడాలి కదా. 13.2 ఉంది. ఇది న్యూట్రల్గా ఉన్నట్టు, ఎందుకంటే బిలో 10 ఉంటే గుడ్, 10 to 15 ఉంటే ఫెయిర్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇది ఫెయిర్. అబౌవ్ 20 ఉంటే మాత్రం ఓవర్ వాల్యూడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈవీ వర్సెస్ ఈబీఐటీడీఏ కూడా 13.2 ఉంది. ఇది న్యూట్రల్. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అంటే అన్నీ ఒకే చోట ఉంటాయి. ఇంక మీరు వేరే వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే ఫండమెంటల్ అనాలిసిస్కి స్క్రీనర్ రికమెండ్ చేస్తున్నా. ఈవెన్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ కూడా ఇచ్చేస్తారు. అండ్ షేర్ హోల్డర్ ప్లెడ్జింగ్ లాస్ట్ వన్ మనం చెప్పుకుంది. షేర్ హోల్డర్స్ ఎంత హోల్డ్ చేస్తారో తెలుసుకోవాలంటే యాక్చువల్గా మీరు కూడా చూడొచ్చు, ఎందుకంటే పీఈజీ రేషియో మీకు ఫండమెంటల్స్ యాప్లో కనబడుతుంది, ఇంకా ఆర్ఓఈ కనబడుతుంది, ఆర్ఓఈసీ కూడా కనబడుతుంది. అండ్ మన డిమాట్ అకౌంట్లో కూడా కొన్నే ఉంటాయి. ఏ డిమాట్ అకౌంట్ చూసుకున్నా సరే మొత్తం అన్నీ కావాలనుకుంటే, మనకు మొత్తం డీటెయిల్గా అన్నీ అనలైజ్ చేసుకోవాలనుకుంటే స్క్రీనర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో మీరు స్క్రీనర్ ఓపెన్ చేసుకొని ఇవన్నీ ఒకేసారి చెక్ చేసుకోవచ్చు. ఏ స్టాక్ కొట్టినా సరే వచ్చేస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు టీసీఎస్ అని స్టాక్ కొట్టినా, ఒక నిమిషం సెర్చ్ చేసి చూపిస్తాను ఎందుకు. ఒక్కసారి మీరు సేవ్ చేసుకున్నారంటే ఎడిట్ రేషియోస్లోకి వెళ్ళి మొత్తం అన్నిటికీ అయ్యే వస్తాయి. చూసారా, టీసీఎస్ కూడా అదే వచ్చింది. సో ఇది ఇంకా షేర్ హోల్డర్స్ ప్లెడ్జింగ్ కూడా చూపించాలి కదా, అదే లాస్ట్ వన్. మీరు ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇవన్నీ తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి, ప్రమోటర్స్కి హోల్డింగ్స్ ఎంత ఉన్నాయి, 51% ఉంది.
సో అబోవ్ 50% ఉంది. ఇది కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ప్రమోటర్స్ హోల్డింగ్ అండ్ ఎఫ్ఐఐఎస్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, డిఐఎస్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, పబ్లిక్ ఎంత హోల్డింగ్ ఉందని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్యాష్ ఫ్లోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. క్యాష్ ఫ్లోస్ ఇప్పుడు నేను చెప్పలేదు, బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ. బ్యాలెన్స్ షీట్ యాక్చువల్గా ఇందులో కంటే కూడా ఇంకా బెటర్గా అనాలిసిస్ చేద్దాం మనం. సో ఇది విషయం. మొత్తం స్క్రీనర్లో ఒకే చోట మనం చెప్పిన ఫండమెంటల్ అనాలిసిస్ అంతా ఒకేసారి చెక్ చేసుకోవచ్చు. సో అందుకే స్క్రీనర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఈ నోట్స్ దగ్గర పెట్టుకొని అనలైజ్ చేయండి. ఏ స్టాక్ అయినా సరే దాని జాతకం తెలిసిపోద్ది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రమోటర్స్ హోల్డింగ్. ఇందాక నేను చెప్పలేదు, బట్ ఇది కూడా చెప్పాలి. ప్రమోటర్ హోల్డింగ్ అనేది కంపెనీ యొక్క ఓనర్స్కి ఎంత నమ్మకం ఉంది ఆ కంపెనీ మీద అని చెప్పే బారోమీటర్. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది వాళ్ళ హోల్డింగ్ అనేది. 100 రూపాయలు 50 రూపాయల పైన వాళ్ళదే కంపెనీలో ఉందంటే అది చాలా సేఫ్. ఎంత ఉంటే బెస్ట్ అంటే ఐడియల్ రేంజ్ గ్రేటర్ దెన్ 50%, సూపర్ గుడ్. ఇది చాలా సేఫ్. కంపెనీలో సగం కంటే ఎక్కువ వాటా ఓనర్స్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళ కంపెనీని జాగ్రత్తగా చూసుకుంటారు, డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకుంటారు. టాటా, ఎవెన్యూ, సూపర్ మార్ట్స్ 40 to 50% ఉన్నా గుడ్డే. ఇది కూడా మంచిదే, పర్లేదు. కానీ లెస్ దాన్ 25% ఉంటే మాత్రం కొంచెం అనుమానించాలి. అంటే అసలు ఓనర్స్కే కంపెనీ మీద నమ్మకం లేకపోతే మనం ఎందుకు వెళ్ళి వాళ్ళ షేర్లు స్టాక్స్ కొనాలి? ఇది చెక్ చేసుకోవాలి. అసలు ఉండకూడదు ఏంటి? రెడ్ ఫ్లాగ్ ప్లెడ్జింగ్. ప్రమోటర్ హోల్డింగ్ 70% ఉన్నా సరే కొన్నిసార్లు 70% ఉందని ఆనందపడతారు, కానీ అది తాకట్లో ఉందా, ప్లెడ్జింగ్లో ఉందా లేదో చూసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే స్టాక్స్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టి లోన్స్ తీసేసుకుంటారు. సో ప్లెడ్జింగ్ ఉంటే ఏంది, అంత వాళ్ళ దగ్గర 70% ఉన్న అప్పులు తీసేసుకుంటే రేపొద్దున స్టాక్ ధర పడిపోయింది అనుకోండి, బ్యాంక్ వాళ్ళు ఆ తాకట్టు పెట్టిన షేర్ని మార్కెట్లో అమ్మేస్తారు. అప్పుడు స్టాక్ ధర మళ్ళా పాతాళానికి పడిపోద్ది. ప్లెడ్జింగ్ 0% ఉంటే బెటర్. మహా అయితే 5% లోపు ఉంటే ఓకే. అంతకంటే ఎక్కువ ఉంటే ఆ స్టాక్ జోలికి వెళ్ళకపోవడమే బెటర్. దీనికి ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. జీరో ప్రమోటర్స్. కొన్ని టాప్ కంపెనీస్కి ప్రమోటర్ హోల్డింగ్ 0 ఉంటుంది, అయినా సరే అవి సూపర్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ, ఎల్ఎన్టీ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. కారణం ఇవి ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ కంపెనీస్. వీటికి ఒక్క ఓనర్ని ఎవరో ఉండరు, లైక్ ఏ ఫ్యామిలీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నడిపిస్తారు. ఇలాంటి వాటికి ప్రమోటర్ హోల్డింగ్ తక్కువ ఉన్నా లేకపోయినా భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఇచ్చిన లేటెస్ట్ డేటా టొరెంట్ పవర్ ప్రైస్ 1291 కదా కరెంట్ ప్రైస్. ఇప్పుడు టొరెంట్ పవర్ యొక్క జాతకం ఇక్కడ చూద్దాం ఫండమెంటల్ అనాలిసిస్లో. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇంకా రేట్ కూడా రీజనబుల్గా దొరుకుతుంది. ఇక్కడ డీటెయిల్ రిపోర్ట్ ఇప్పుడు చెప్తున్నాను. టొరెంట్ పవర్ ఫైనల్ ఫండమెంటల్ అనాలిసిస్ రిపోర్ట్. వాల్యుయేషన్, ధర ఎక్కువ తక్కువ, పిఈ రేషియో 21.8 ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ చూసుకుంటే 23 ఉంది. ఇండస్ట్రీ పిఈ కంటే చీప్గా దొరుకుతుంది, ఇది గుడ్ సైన్, కొనొచ్చు. సెక్టర్ యావరేజ్ కంటే తక్కువలో దొరుకుతుంది కాబట్టి. నెక్స్ట్ పీఈజీ రేషియో 0.80 ఉంది మన డీమ్యాట్ అకౌంట్లో. అండ్ స్క్రీనర్లో మాత్రం 0.45 ఉన్నట్టుంది. బట్ వీళ్ళు ఇయర్స్ తప్పుగా తీసుకుంటున్నారు కాబట్టి, అంటే ఒకళ్ళు 3 years ఒకళ్ళు 5 years తప్పుగా తీసుకోవడం కాదు, క్యాలిక్యులేషన్ రాంగ్ వస్తుంది. ఒకళ్ళు 3 years తీసుకుంటారు, ఒకళ్ళు 5 years తీసుకుంటారు. అయినా ప్రాబ్లం లేదు. ఒక చోట 0.45, 0.80 మనం మన డీమ్యాట్ అకౌంట్ దగ్గర తీసుకున్నా కూడా ఇది నిజంగా జాక్ పాట్. గ్రోత్తో పోలిస్తే మీరు చెల్లిస్తున్న ధర ఇక్కడ చాలా ఎక్కువ. రిజల్ట్ ఏంటో తెలుసా? సూపర్ పాస్, బైజోన్. నెక్స్ట్ వన్ డెట్ మేనేజ్మెంట్, అప్పుల భారం. డెట్ టు ఈక్విటీ ఎంత? 0.55. పవర్ సెక్టార్లో 1.5 ఉన్నా ఓకే అనుకుంటాం, కానీ వీళ్ళకి 1 కంటే తక్కువ ఉండడం, అంటే 0.55 ఉండడం ఒక అద్భుతం. అండ్ కంపెనీ మీద అప్పుల భారం చాలా తక్కువ, వడ్డీలు కట్టే టెన్షన్ లేదు, లాభాలు మిగులుతాయి. రిజల్ట్ ఎక్సలెంట్, వెరీ సేఫ్. ఎఫిషియన్సీ, పనితీరు అంటే ఆర్ఓఈ 15.90. గత 5 ఏళ్ల యావరేజ్ కూడా 15.5 ఉంది. కన్సిస్టెంట్గా 15% పైన రిటర్న్స్ ఇస్తున్నారు ఓనర్స్కి, ఇది మంచి లాభం. నెక్స్ట్ వన్ ఆర్ఓసిఈ 13.48%. అనాలిసిస్ పవర్ సెక్టర్కి ఇది మంచి నెంబర్, అప్పు తక్కువ ఉంది కాబట్టి ఆర్ఓసిఈ హెల్తీగా ఉంది. రిజల్ట్ పాస్, హెల్తీ. నెక్స్ట్ వన్ గ్రోత్. సేల్స్ గ్రోత్ 5 yearsలో 16.4% ఉంది. ప్రాఫిట్ గ్రోత్ 5 yearsలో 13.3 ఉంది. దీని అనాలిసిస్లో డబల్ డిజిట్ గ్రోత్ అంటే 10% పైన ఉంది. ఇది స్లోగా ఉండే కంపెనీ కాదు, కన్సిస్టెంట్లీ పెరుగుతున్న కంపెనీ. రిజల్ట్ పాస్, స్టడీ గ్రోత్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వన్ ఈవీ వర్సెస్ ఈబీఐ టీడీఏ. టొరెంట్ పవర్కి ఇదే చూడాలనుకున్నాం కదా, ఐటీ సెక్టార్స్కి అయితే ఈవీ వర్సెస్ ఈబీఐటీ చూడాలి. దీని వాల్యూ ఎంత ఉంది? 14.06. అంటే మన అనాలిసిస్ ప్రకారం 10 to 15 మధ్యలో ఉంటే ఫెయిర్ వాల్యూ అనుకున్నాం. మరీ చీప్ కాదు, అలానే కాస్ట్లీ కాదు, కరెక్ట్ రేట్ దగ్గర ఉంది. రిజల్ట్ దీనికి మాత్రం న్యూట్రల్ అండ్ ఓకే. నెక్స్ట్ వన్ షేర్ హోల్డింగ్ అంటే ప్రమోటర్స్ హోల్డింగ్ అనుకోండి, ఇది 51% ఉంది, అంటే 50% పైన ఉంది కాబట్టి సేఫ్. అండ్ ప్లెడ్జింగ్ లేదనుకుంటున్నాం కాబట్టి ఇది గుడ్ సైన్. దీని రిజల్ట్ కూడా పాస్. ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? స్కోర్ దీనికి ఎంత ఇవ్వచ్చు? అదొక ఈవీ వర్సెస్ ఈబీఐ టీడీఏ తీసేసినా సరే 5 స్టార్స్కి 4.75 ఇవ్వచ్చు. సో ఈ డేటా ప్రకారం టొరెంట్ పవర్ ఇప్పుడు స్ట్రాంగ్ బై అండ్ హోల్డ్ క్యాండిడేట్. స్ట్రాంగ్ ఫైనాన్షియల్, అప్పు తక్కువ 0.55 ఉండడం దీనికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.
ఫెయిర్ వాల్యుయేషన్ PE 21 అండ్ PE 0.80 ఉండడం వల్ల మీరు ఎక్కువ రేట్ పెట్టి కొనట్లా, మంచి రేట్కే కొంటున్నారు. అండ్ సిప్ కూడా చేయొచ్చు ఈ స్టాక్ని, లేదా లంసంలో కొంత అమౌంట్ ఇప్పుడు పెట్టి ఒకవేళ మార్కెట్ పడితే మిగతాది యాడ్ చేసుకోవచ్చు బై ఆన్ డిప్స్. ఈ వీడియోని కనుక నువ్వు పూర్తిగా అర్థం చేసుకుంటే, మళ్ళీ చెప్తున్నా నీకే, నువ్వు పూర్తిగా అర్థం చేసుకుంటే 80% ఫండమెంటల్ అనాలిసిస్ని నువ్వు కవర్ చేసావు. ఒక బిగినర్కి స్టాక్ కొనడానికి కావాల్సిన క్వాంటిటేటివ్ అనాలిసిస్, నెంబర్ గేమ్స్ ఇందులో 100% ఉంది. మరి ఇందులో 80% ఉంది. మరి మిగిలిన 20% ఏంటి, ఏం మిస్ అయింది? ఇవి అడ్వాన్స్డ్ టాపిక్స్, ఖచ్చితంగా ఫ్యూచర్లో చెప్తా. క్యాష్ ఫ్లో అనాలిసిస్, కంపెనీకి లాభం వస్తుంది కానీ చేతికి డబ్బు వస్తుందా, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్. ఇంకోటి మేనేజ్మెంట్ అనాలిసిస్, క్వాలిటేటివ్, ప్రమోటర్ హోల్డింగ్ కాకుండా మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్, వాళ్ళ విజను, కాంపిటేటివ్ అడ్వాంటేజ్, వాట్ అంటారు. ఇంకోటి యాన్యువల్ రిపోర్ట్ రీడింగ్, బ్యాలెన్స్ షీట్ని బాగా డీప్గా అనలైజ్ చేయడం, లోతుగా చదవడం అనుకోండి. అవన్నీ కొన్ని వారాల తర్వాత చెప్తా. ముందు అయితే ఇవి చాలు, ఈ 80% ఉంటే మీరు కంపెనీని ఈజీగా స్టడీ చేయగలుగుతారు. అండ్ ఈ 9 పాయింట్స్ ఇండస్ట్రీ యావరేజ్తో ఎంత ఉంది, ఈ అలాగ ఉంది, PE యావరేజ్ ఎలా ఉంది, ఈ కూడా యావరేజ్ చేసి చూడండి. మీకు ఆల్రెడీ వాల్యూస్ చెప్పాను కదా, అవన్నీ పెట్టుకోండి. ఒక పేపర్ మీద ప్రింట్ వేసుకొని గోడ మీద అతికించుకోండి. ఇంకా మీరు ఒక 10-15 రోజుల తర్వాత ప్రింట్ చూస్తూ ఉంటే మీకు అర్థమైపోద్ది, ఈ సెక్టర్లో ఎంత PE ఉంటే బెటర్, ఈ సెక్టర్లో ఎంత ఉంటే బెటర్, ఈ సెక్టర్ దీనికి ఎగ్జంప్షన్స్. ఒక పేపర్ మీదే రాసుకొని అతికించుకోండి, ప్రింట్అవుట్ తీసుకొని. సూపర్ ఉంటుంది, మీకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఆ పని చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం లైవ్లో ఒక స్టాక్ని ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, GTD లాంటి ఫీచర్స్ని ఎలా వాడాలో క్లియర్గా చూసాం. అంతేనా, గుడ్డిగా కొనకుండా ఫండమెంటల్ అనాలిసిస్ అనే ఒక 9 పిల్లర్స్ని ఉపయోగించి ఒక కంపెనీ జాతకాన్ని ఎలా బయట పెట్టాలో నేర్చుకున్నాం. మరి నెక్స్ట్ వీడియో ఏంటి, స్టాక్స్. ఓకే, నాకు ఎంత టైం లేదు, అనాలిసిస్ చేయలేను, మరి రిస్క్ లేకుండా కోటీశ్వరులు అవ్వలేమా అంటే, దీనికోసం మన నెక్స్ట్ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ గురించి A to Z పోస్ట్ మార్టం చేయబోతున్నాం. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ రికార్డ్ చేస్తాను, ఏది ముందు వస్తుందో అర్థం కావట్లా. మేబీ మ్యూచువల్ ఫండ్స్ ముందే వస్తే చూడండి. మేము ఎంత చేయలేము, నేను మార్కెట్కి టైం కేటాయించలేను అనుకుంటే 100 రూపాయలతో కూడా మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేసినంత పని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మీకోసం స్టాక్స్ కొంటారు. 100 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసినా సరే మీరు 50 పెద్ద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్టే. నెల 100 రూపాయలు కట్టాలి గట్టిగా అయితే. ఈ వీడియోస్ వల్ల మీ ఫైనాన్షియల్ లైఫ్ సెట్ అయితే అదే నాకు చాలు. ఆ తర్వాత మనం టెక్నికల్ అనాలిసిస్లో కూడా వెళ్దాం. సో బేసిక్గా అయితే ముందు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీ ఎమోషన్స్ తెలుసుకోవాలనుకుంటే 100 రూపాయలు పెట్టి మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. స్టాక్ మార్కెట్లో మీరు గెలవాలంటే మీ ఎమోషన్స్ని కూడా మీరు గెలవాల్సిందే ఖచ్చితంగా. అయితే నెక్స్ట్ వీడియో వచ్చేలోపు మీరు ఒక పని చేయాలి. యుద్ధం చేయాలంటే చేతిలో కత్తి ఉండాలి కదా, అలాగే ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఫస్ట్ లింక్ ఇచ్చాను. నేను పర్సనల్గా వాడే డీమ్యాట్ అకౌంట్ లింక్ అది. నేను అది ఎందుకు వాడుతున్నానంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా బిగినర్స్ కోసం ఇందులో ఫ్రీ రీసెర్చ్ రికమెండేషన్స్ వాళ్ళే సజెస్ట్ చేస్తారు. ఇంకా మీరు స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి అడ్వాన్స్డ్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఉంటాయి. సో వేరే యాప్స్లో బ్రోకరేజెస్ వేస్ట్ చేసుకోండి. ఇప్పుడే ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ మా లింక్ ద్వారా వెళ్తే మీకు బెస్ట్ బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి. అకౌంట్ ఓపెన్ చేయడం అయిపోయాక ప్రాక్టీస్ చేయడానికి స్టాక్స్ కావాలి కదా. నేను ఒక 63 స్టాక్స్ లిస్ట్ చేస్తాను, లాస్ట్లో చెప్తాను అన్నాను కదా. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కలిపి ఒకే ఎక్సెల్ షీట్లో రెడీ చేశాను. అది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అంటే ప్రతి సెక్టర్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. దీని గురించి కూడా కొంచెం బ్రీఫ్గా తర్వాత చెప్తాను, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. బట్ కంపెనీస్ అయితే ఉంది. మీరు బిగినర్స్ కాబట్టి లార్జ్ క్యాప్లోనే వెళ్ళండి, ఇది గుర్తుపెట్టుకోండి. లార్జ్ క్యాపే సెలెక్ట్ చేసుకోండి. 63 ఉన్నాయి. 63లో అన్నీ ఇచ్చాను, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్. బట్ మీరు స్టడీ చేయడానికి లార్జ్ క్యాపే తీసుకోండి. ఒకవేళ మీరు ఒక తక్కువ అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఉపయోగించి లార్జ్ క్యాప్లోకి వెళ్ళండి. మీ కొత్త డీమ్యాట్ అకౌంట్లో ఆ స్టాక్స్ని అనలైజ్ చేయడం స్టార్ట్ చేయండి. లేట్ చేయకుండా ఇప్పుడే యాక్షన్ తీసుకోండి. సో మీరు స్విమ్మింగ్ క్లాసెస్ చూస్తే, వీడియోస్ చూస్తే స్విమ్మింగ్ రాదు, దిగితేనే వస్తుంది. ఇంకో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ఇన్వెస్టింగ్, కీప్ గ్రోయింగ్. దిస్ ఈజ్ విఆర్ రాజా సైనింగ్ ఆఫ్. జై హింద్.